నన్ను వర్కులు చేసుకోండా? ఒక నిమిషం ఉండండి. అవునమ్మా వినీషమ్మ. చూసావా? అందరట ప్రేరేపిచ్చేస్తే నిజమే అనుకోని నేను చాలా అమాయకంగా వచ్చేస్తే అందరూ వాళ్ళ పర్సనల్ వర్క్స్ చేసేసుకుంటున్నారు. హలో అని హాయ్ చెప్పకుండా. అదే ఈరోజు ఒకే ఒక దాంట్లో మొత్తం గీతా సారాంశం ఉంటే బావుంటుంది అనేసి ఇది చేస్తానండి. జస్ట్ సారాంశంగా. ఈ యొక్క లక్ష్మీ గీత అనేది ఏంటి అంటే ఆహ్, శ్రీకృష్ణుడికి, అర్జునుని వారికి అద్వైత ధోరణిలో ఎట్లయితే ధర్మం గురించి చెప్తారో, అట్లా ఈ యొక్క లక్ష్మీ గీత అనే ఒక కాన్వర్సేషనల్ అన్నమాట. అంటే రుద్ర యామల తంత్రం అనంటే అది శివుడికి, పార్వతి మధ్యలో జరిగిన సంభాషణ అంటారు కదండీ! ఇట్లా ఈ సంభాషణ తత్వాస్‌ని గీతమ్స్ అని ఇప్పుడు మనం పంచాంగ సేవనంలో గీతం అని ఉంటుంది గదా! ఆ గీతం అంటే నార్మల్‌గా అందరూ ఏమనుకుంటారంటే గీతాలు, గానాలు, సాంగ్స్ అనుకోని పాటలు పాడేసుకుంటుంటారు. కానీ అక్కడ చెప్పిన అర్థం ఏంటి అంటే అమ్మవారి యొక్క తత్వం. సో, మనకు తెలిసి పాపులరైజ్ అయింది ఏంటి అంటే భగవద్గీత. అలా కాకుండా ఇంకా కొన్ని 3 గీతలున్నాయండి. గణపతి గీత అట్లా కొన్ని కొన్ని గీతలున్నాయంట. నాకు కూడా వాటి గురించి ఎక్కువ తెలీదు. అయితే టైమొచ్చినప్పుడు దాని గురించి గూడా కొంచెం దుమ్ము దులిపి దాని విషయాలు కూడా నేను నేర్చుకొని మీకు నేర్పిస్తాను. బట్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒక్కొక్క స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దాంట్లో దాగుంటుందన్నమాట. సో, ఇది లక్ష్మీదేవి గారి యొక్క కాంటెంట్ కాబట్టి లక్ష్మీ అమ్మవారికి ఏమి ఇష్టము, ఏంటి కష్టము అని చెప్పే ఒక తత్వం అన్నమాట. క్షీరక్షర క్షీరరా క్షీరసాగర మథనం టైంలో లక్ష్మీవారు ఆహ్, దేవతల మీద కోపమొచ్చేసేసి వెళ్ళిపోతే అందులో పోయి దాక్కుంటారమ్మ. దాని యొక్క ఒక ఓషన్ ఆఫ్ మిల్క్‌లో. వెళ్తే అప్పుడు మొత్తం కష్టపడి వీళ్ళందరూ శ్రమం చేసి మొత్తానికి అమ్మని పైకి తీసుకొస్తారు. అన్నీ జేసి. చేస్తే అంతా సద్దుమణిగాక ఈమెను అడుగుతారన్నమాట నారాయణ వారు. "ఏంటమ్మా ఎప్పుడు ఎందుకుంటావు? ఎవరింటికెళ్ళిపోతావు? ఏంటి నీ యొక్క తత్వం ఏంటి? నీతోనే అందరూ ఉండాలి అంటే ఏంటి దాని యొక్క అర్థం? ఏం చేయాలంటారండి?" అని. జనరల్‌గా మనం 'లక్ష్మీదేవి' అనే మాట ఇనంగానే మనకేంటంటే ఆ సినిమాలో కోడిని చూసి చికెన్ తింటున్నట్టు గలగల గలగల అని చెప్పి గోల్డెన్ కాయిన్స్ లేదంటే ఇంకోటి ఇదొక్కటే మనకు తెలుసు కాబట్టి లక్ష్మీదేవి అనంగానే మనందరం ఏమనుకుంటామంటే ఆప్యులెన్స్ అనుకుంటాం. అంటే గ్రాండ్ ఆహ్, చాలా ఆవిడకి ఎంత మనం గ్రాండ్‌గా చేస్తే అంత ఇది అనే మోడ్‌లో ఉంటాం. లేదు అంటే ఏదో స్తోత్రాలు చదువుకోవాలి అనుకుంటే ఒక 150 స్తోత్రాలు ఇచ్చుంటారు. చదవాలి ఏంటి తెలీదు. దేనికోసం తెలీదు. సో, అందుకోసమని ఫస్ట్ ఈ తత్వం తెలుసుకున్నాము అంటే మనం, దాని నుంచి మనం ఓకే. ఇది ఒక పోర్షన్. రెండోది వచ్చి స్తోత్రాలు. ఈ రెండిటిని ఎలా మనము సమ్మేళన చేయాలి అని చెప్పేదే అమ్మవారు నాకు చెప్తున్న సారాంశం అన్నమాట. సో, దానికోసం అని చెప్పేసి ఫస్ట్ ఈ ఆహ్, ఈ యొక్క ఏమంటారు దాన్ని? ఆహ్, ఆహ్, ఈ లక్ష్మీ గీతం అనే ఒక దాంట్లో ఫస్ట్ చాప్టర్ అంటే ఇదెక్కడ ఉంది అంటే బ్రహ్మ వైవర్త పురాణం. ఓకే. పద్మ పురాణం లాగా ఇది కూడా ఒక పురాణం ఉంది. అష్టాదశ పురాణాల్లో ఒక పురాణం. దాంట్లో రకరకాల ఖండాలున్నాయి. అంటే దాంట్లో బ్రహ్మఖండ, ప్రకృతి ఖండ, గణేష ఖండ, కృష్ణ జన్మఖండ. ఈ కృష్ణ జన్మఖండంలో కొన్ని వర్సెస్‌లో అంటే అది కృష్ణ జన్మఖండ అనేది వైష్ణవ సంప్రదాయానికి చాలా చాలా ఇంపార్టెంట్ ఖండం. ఎందుకంటే అక్కడే కృష్ణుడి యొక్క జన్మ స్టోరీస్ అవన్నీ ఉంటాయి. అయితే సమ్ పోర్షన్స్ ఆఫ్ ఇట్‌లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ దాగుంది. అది చాలా ఇంటిగ్రేట్ గ్రాంధిక సంస్కృతి అంటారు చూసారా? అలాంటి మోడ్‌లో పరిస్థితిలో ఒక ఓకే. మనం దీని యొక్క అర్థం ఏంటి? అర్థం తెలుసుకొని చెప్పడం ఈజియర్. అర్థం చేసుకుంటే బెటరు అనే ఉద్దేశంతో ఐయామ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ ద ఎక్స్ట్రాక్ట్, నాట్ ద వర్సెస్. ఎందుకంటే ఇది తెలుసుకున్నాము అంటే అట్‌లీస్టు చాలా వరకు మనం చెప్పే ఈ కర్మ నివృత్తి, దారిద్ర్య నాశనానికి అవసరమైన ఒక పట్టుకమ్మలు దొరుకుతాయి అనే ఒక ఉద్దేశంతో మీరందరూ వాటిని పాటించి ఇప్పుడుండే కష్టం ఉన్నా లేకున్నా వరి కాకుండా ఇలా ఎవరితోనూ కొట్లాటలు పెట్టుకోకుండా ఇప్పుడు ఎవరితోనూ అయ్యో! నాకిది లేదే అని బాధపడుకుంటూ ఉండకుండా ఉన్న దాంట్లోనే ఎలా ఇంకా చాలా
గొప్పగా మీ వ్యవహారిక శైలిని మార్చుకుంటూ, అమ్మవారిని శరణనుకుంటూ, ఎలా మనం ఆవిడని మన 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 హౌస్‌లోనే స్థిరంగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు అనే విషయం మీద జరిగే చాలా ఇంపార్టెంట్ అనిపించిందండి నాకు ఈ ఎందుకంటే ఆవిడ ఇదే ఫోకస్ చేపిచ్చారు 2 డేస్ నాకు. అర్థం కాలేదు ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని. తర్వాత నాకర్థమైంది. ఓహో! ఇంతుంది దీంట్లో అనేసి. కాబట్టే నేనింత ఫోకస్ చేసి ఇప్పుడు ఇంత అలసిపోయానని కూడా అనుకుంది. అయినా గూడా సరే మీ అందరికి అర్థం కావాలి. అర్థమైతే బెటర్ మీ 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 లైఫ్‌ని మీరు బెటర్ చేసుకుంటారు. ఫ్యూచర్‌లో ఎప్పుడు ఎవరు వ్యూవర్స్ చూసినా ఈ తత్వం అర్థమైంది అంటే, అది వాళ్ళకెంతో మేలు చేస్తుందనే ఒకే ఒక్క ఉద్దేశంతో క్లాస్ తీసుకుంటున్నానండి. కాకపోతే నాకు ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, జస్ట్ ఇది క్లాస్ లాగా తీసుకొని ఏదో టైమ్ పాస్ లాగా అలా కాకుండా, నా లైఫ్‌కి ప్రస్తుతం నా దగ్గరుండే ఈ యొక్క కాన్సెప్ట్ లక్ష్మి అనే ఒక కాన్సెప్ట్ దగ్గరుందా? దూరముందా? దగ్గరుంటే అది ఎందుకుంది అని అర్థం చేసుకోండి. దూరం అయిపోతున్న ఫీలింగొస్తే అది ఆవిడ రావాలి అంటే మీరు ఎలాంటి మార్పులు చేసుకోవాలి? ఎలాంటి మీ సగటు జీవితంలో పూర్తిగా ఈ సరస్వతి ఆరాధన ఇలాంటివి ఒక తంతయితే, రెండోది నేను ఎలాంటి ఆహ్, స్టెప్స్ తీసుకుంటే నాకు గూడా ఈవిడ స్థిరంగా ఉంటారు. ఏదో కొంచెం కొంచెం మోడిఫికేషన్స్ ఒస్తాయి. కొంచెం కొంచెం చేంజెస్ ఒస్తాయి నా జీవితంలో అని తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని మీరు 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 తెలుసుకొని మీ ఫ్రెండ్స్‌కి, మీ పిల్లలకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఒక జ్ఞానంలాగా అన్నమాట. ఏదో మూఢనమ్మకాల్లాగో లేకపోతే ఒక బ్లైండ్ ఫెయిత్ లాగో కాకుండా తత్వంగా చెప్తే అది మీ వాడుక భాషలో మనం చెప్పుకుంటే అది మీరు బుర్రలోకెక్కి దాన్ని మీరు ఫస్ట్ సమ్మేళనం చేసుకొని, ఆ తర్వాత అది వేరే వాళ్ళకి కూడా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇట్లా నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నా. కాబట్టి ప్రతి స్టెప్పు మీరు అర్థం చేసుకునేటప్పుడు, ఒక స్టెప్ ఉన్నప్పుడు అందులో నేను ఏది లేను, నేను ఏం చేయాలి? ఈ స్టెప్‌లో నేనిక్కడ లేను. దీని నుంచి ఇక్కడికెళ్ళాలి అంటే నేనేం చేయాలి? ఇలా గూడా మీరు కొంచెం ఆలోచన చేశారంటే, ఖచ్చితంగా ఇప్పుడుండే పరిస్థితి నుంచి సిట్యుయేషన్ మారినా, మారకపోయినా ఒక రకమైన ఆత్మ నిర్భర వస్తది. ఒక రకమైన స్ట్రెంగ్త్ ఒస్తుంది. ఒక రకమైన అమ్మ మీద మనం లీన్ అవ్వడానికి ఒక ఆస్కారం దొరుకుతుంది. అలా దొరికినప్పుడు మన లైఫ్ కొంచెం స్మూత్ అయ్యి పీస్ అవుతుంది. పీస్‌ఫుల్ కావాలి, కష్టంలో ఉన్నాము, తలంతా తిరుగుతోంది, భయమేస్తోంది అడుగడుగునా అనుకునే వాళ్ళకి ఈ తత్వం అనేది చాలా దారి చూపిస్తుంది అని ఆశిస్తున్నానండి నేను. దానికని దీని గురించి స్ట్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే నేను చాలా చాలా పుస్తకాలు చదివాను. కానీ ఇంత సింప్లిఫైడ్ 7 స్మాల్ స్మాల్ ఫ్రేసెస్‌లో ఇంత ఫిలాసాఫికల్ డెప్త్ ఉండే కాన్వర్సేషనల్ కాంటెక్స్ట్ అనేది నేను చాలా తక్కువ సార్లు చూసానన్నమాట. అంటే పెద్ద పెద్ద 30 పేజెస్, 40 పేజెస్, 50 పేజెస్, 70 పేజెస్ చదివితే మనకి ఇంత కొంచెం సారాంశం అర్థమవుతుంది. అటువంటిది దిస్ ఈస్ లైక్ ఎవ్రీ లైన్ ఈస్ వెరీ వెరీ పవర్‌ఫుల్ అనిపించింది చెప్పినప్పుడు. దానికని చెప్పేసి ఈ విషయం చెప్తున్నాను. కొంచెం మీరు ఇది ఒక థియరీలా కాకుండా నాకంటూ నేను అనే ఒక కాంటెక్స్ట్‌లో దాన్ని మార్చుకోవడానికి ట్రై చేయండి. సరేనా? సో, ఫస్ట్ లెసన్ ఏంటి అంటే ఆవిడ ఎక్కడున్నారు? ఆవిడ ఫస్ట్ కృష్ణుడు అని అడుగుతారనమాట. అమ్మా నువ్వు అంతా జగన్మాతవి కదా! అన్ని శక్తులు నీలోనే కలిసున్నాయి. నువ్వే అందరికీ జ్ఞానం ఇచ్చే మహా మహా భగవతివి. అటువంటిది అందరికీ నీ తత్వం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. నువ్వు ఎక్కడుంటావు? నిన్ను ఎలా ప్రే చేయాలి? ఏంటసలు నీ యొక్క మనుగడ? అని అడుగుతాడు స్వామి కృష్ణుడు. అంటే నారాయణుడు. అప్పుడు లక్ష్మి చెప్తాదనమాట. బాబు నేను మనకెట్లయితే త్వం స్వత్వం, త్వం స్వధా, త్వం సుధా అని చెప్తారు కదా! అలానే నా స్వరూపం అనేది 4 యాస్పెక్ట్స్‌తో నిండుంటుంది. అదేంటి అంటే, నేను ప్యూర్‌గా ఉండాలి, బ్యూటీ ఉండాలి, కంపాషన్ ఉండాలి, సత్యం ధార్మికంగా ఉండాలి. ఇవి నా 4 పునాది. నేను అనే చెప్పేదానికి డెఫినిషన్ ఏంటి అంటే, నేను నేను ఎక్కడుంటాను అంటే, సత్యం ఉన్న చోట నేనుంటాను. ప్యూరిటీ ఉన్న చోట నేనుంటాను. బ్యూటీ ఉన్న చోట నేనుంటాను. దయ ఉండే చోట నేనుంటాను. ఈ 4 శక్తుల యొక్క సమ్మేళనం. అంటే ఆహ్,
అంటే యాదేవి సర్వభూతేషు సృష్టి రూపేణ సంస్థిత అని అంటారు కదా! అలా ఈ ఈ యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ఎంబాడీమెంట్ ఏంటి అంటే, ఆవిడ సత్య రూపేణ సంస్థిత, శుద్ధ రూపేణ సంస్థిత, సౌందర్య రూపేణ సంస్థిత, కరుణ రూపేణ సంస్థిత. ఈ 4 సమ్మేళనం అయిన ఒక మహాశక్తి ఎవరు అంటే, ఆవిడ మహాలక్ష్మీదేవి. ఈవిడని అందరూ ఏమనుకుంటారు అంటే ఫ్లవర్స్‌తో పూజించాలి. దీంతో స్తోత్రాలతో పూజించాలి. పెద్ద పెద్ద అపియరెన్స్ గ్రాండ్‌గా పూజించాలి. ఎందుకంటే ఆవిడే గాడెస్ ఆఫ్ వెల్త్. కాబట్టి ఆవిడని మనం ఆవిడకి మనము వెల్తీ పర్సన్‌కి మనం వెల్త్ చూపించాలి అంటే, మనము ఇంకా వెల్తీగా పూజించాలి అని అందరం ఇలా మనం థాట్ ప్రాసెస్. ఎందుకని అంటే మనకి తత్వం తెలీదు. కానీ ఆవిడేమంటున్నారు అంటే, నేను ఎక్కడ పూజించబడతాను అనేది కాదు నాకు ఇంపార్టెంటు. ఏ భావంతో నన్ను పూజిస్తారు అనేది నాకు చాలా, 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 చాలా ఇంపార్టెంటు. నన్ను ఎవరైతే నన్నుగా స్వీకరిస్తారో అంటే ఏంటి? న్ నేను నా నుంచి వచ్చే బెనిఫిట్ కాదు. నా నుంచి వచ్చే ఆప్యులెన్స్ కాదు. నా నుంచి వచ్చే గ్రాండియర్ కాదు. నా నుంచి వచ్చే వెల్త్ కాదు. మెటలిస్టిక్ పొసెషన్స్ వీటి కోసం నన్ను ప్రే చేస్తే వాళ్ళ దగ్గరికి నేను రాను. నన్నుగా నేను ఈ 4 శక్తుల యొక్క సమ్మేళనం అని గుర్తించి, ఈ 4 సమ్మేళనం నాకు కావాలి. అంటే నాలో సత్యం రావాలి. నాలో ప్యూరిటీ కావాలి. నాలో ఆత్మ సౌందర్యం రావాలి. నాలో దయ పెరగాలి అని ఎవరు ప్రే చేస్తారో అక్కడ నేనుంటాను. అంతేగాని నన్ను రిప్రజెంట్ చేసే మనీ కోసం నన్ను ప్రే చేసేటట్టుంటే నేనక్కడ రాడానికి చాలా టైం తీసుకుంటాను అని చెప్తున్నారు. ఎవరైతే మోసం చేస్తారో, లోభత్వంలో ఉంటారో, ఈర్ష్యగా ఉంటారో, వాళ్ళ దగ్గరికి నేను అస్సలు రానే రాను. ఎందుకని అంటే ఆహ్, అందులో ప్యూరిటీ లేదు. ప్యూరిటీ లేని చోట లక్ష్మీదేవి నిలవదు అని ఆవిడ చెప్తున్నారు. అయితే ఎక్కడైతే దయ ఉంటుందో, కృతజ్ఞత ఉంటుందో, ఎక్కడైతే శ్రద్ధగా నన్ను పూజిస్తారో, ఎక్కడైతే వినయంగా ఎంతొచ్చినా కూడా నాకేం రాదు అనే ఒక హ్యూమిలిటీతో మలుచుకుంటారో, అక్కడే నేను స్థిర నివాసై ఉంటాను. ఇదే నా నిజమైన స్వరూపం. మీరనుకుంటున్నట్టు నేను నేను వెల్త్‌లోనో, ధనంలో, ధాన్యంలో ఉండను. అది నా మేనిఫెస్టేషను. కానీ మీరు దాన్ని కాదు ప్రే చేయాల్సింది. నన్ను ప్రే చేయాల్సింది ఈ రూపాన్ని. నాలో ఉండే ధర్మం అనే సౌందర్యాన్ని, ప్రేమ అంటే ఆవిడని మనము ప్రేమించినప్పుడు మనము ఒకరి గురించి మనం చేసే సెల్ఫ్ సాక్రిఫైస్. ఆ సాక్రిఫైస్ ఎందుకు చేస్తున్నాం? ఒక అమ్మ నాకు ఆకలేస్తుంది అంటే గూడా మన బిడ్డకి అన్నం పెడుతది. ఎందుకు పెడుతుంది? నాకక్కడ ఆకలేస్తుంది. కానీ మా బాబుకి ఆకలేస్తుందంటే ఫస్ట్ వదిలే నాన్న అని నేను వదిలేసి నా అన్నం మా బాబుకి పెడతాను. అక్కడ ఏం చేస్తున్నాను? సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తున్నా. అది దాని యొక్క బ్యాక్ ఎమోషన్ ఏంటి? లవ్. ఆ ప్రేమ కోసమే కదా నేను నా బాబుకి నాకొద్దు అని నేను నా బాబుకి అన్నం పెడుతున్నాను. ఆ ఒక్క సెల్ఫ్ సాక్రిఫైస్‌లో అమ్ముంటారు. నాకు మోసం చేసే అధికారం ఉంది. ఒక దగ్గర ఛాన్స్ ఉంది. కానీ నేను మోసం చేయను. ధర్మంగా నాకెంతొస్తే అంతే నేను తీసుకుంటాను అనుకుంటాను. ఆ ధర్మం యొక్క సౌందర్యంలో అంటే బ్యూటీ ఆఫ్ లివింగ్ ఎ ధార్మిక్ లైఫ్ దాంట్లో అమ్ముంటారు. హ్మ్. మనం నాలెడ్జ్, నాలెడ్జ్ అనే నేనొక నాలెడ్జ్ మీకిస్తున్నానండి. ఐ కెన్ చెప్తాం కదా! నేను మీకు ఇలా ఉండండి, ఇలా ఉండండి, ఇలా ఉండండి అని చెప్పి జస్ట్ సమ్మరీ చెప్పొచ్చు. కానీ డీటెయిల్డ్‌గా ప్రోస్ చెప్పొచ్చు. ప్రోస్ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, మీలో ఉండే జ్ఞానం అనేది పెరుగుతుంది. ఆ జ్ఞానం అనేది మీకు టార్చ్ లైట్ ఏస్తుంది. ఎక్కడ? వేర్ యూ ఆర్ స్ట్రగలింగ్ విత్ ఆ ఏరియాస్‌లో. అప్పుడు ఆ వెలుగులో అమ్ముంటారు. మీరు జ్ఞానంతో అప్లై చేసిన యాక్షన్‌లో అమ్ముంటారు. ఆ కాంతిలో. సో, ఇలా ఎ ఆవిడని అర్థం చేసుకోవాలి అంటే, ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఆవిడ ఉండేది బంగారంలో కాదు. ఆవిడ ఉండేది వస్తువుల్లో కాదు. ధనంలో కాదు. ఇంకా వేరే ఏ మెటీరియలిస్టిక్ యాస్పెక్ట్స్‌లోనూ కాదు. ఆవిడ ఉండేది ప్యూరిటీలో. ఎందుకంటే, ఆ ప్యూరిటీ అనేది ఆవిడ ఉండేది అక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ కాదు. ఎక్కడ ఆవిడ ఉంటున్నారు అంటే, ఆ ప్యూరిటీ అనేది ఏ ప్లేస్‌లో ఉంది అంటే, అది మన హార్ట్ సెంటర్‌లోనే ఉంది. సో, నాకు ఈ రోజు నేను డబ్బు లేక బాధపడుతున్నాను అంటే, నా ఇంట్లో లక్ష్మి లేదని కాదు.
కానీ ఆవిడ మీ అంతరంగంలో దాక్కొనున్నారు. ఎందుకని అంటే, ఈరోజు బహుశా మీ జీవితంలో ఈ 4 ప్రధాన పాత్రగా వహించే ఈ 4 ఏది ధర్మము, జ్ఞానము, ప్రేమ, మరొచ్చేసేసి కృతజ్ఞతాభావము. వీటిలో ఏదో ఒకటి లేకపోయుండొచ్చు. సత్యం గాని లేకపోవచ్చు, ప్యూరిటీ గాని లేకపోవచ్చు, దయ గాని లేకపోవచ్చు, కృతజ్ఞతా భావం గాని లేకపోవచ్చు. లేదు అంటే జ్ఞానం తక్కువైయుండొచ్చు. వీటిలో ఏది తక్కువైనా గూడా ఆహ్, ఆవిడ పోయి మీ యొక్క బయట నుంచి అంటే మీ ఇంట్లో ఉండే లక్ష్మిలా ప్రకటితమైన వారు మీ అంతరంగాల్లోకి పోయి దాక్కుంటారు. ఎందుకని అంటే ఆవిడ చెప్పడం ప్రకారం అన్నిటికన్నా ప్యూరెస్ట్ ప్లేస్ ఎక్కడ అంటే మీ సోల్ లోపలుండే అంటే సోల్‌లో ఉండే గోడల లోపల వెళ్తే అక్కడ ఉండే ప్యూరిటీలో నేనున్నాను. నన్ను అక్కడి నుంచి బయటికి లాక్కొనొచ్చి ఈ ప్రపంచంలోకి మీరు ధనంలో, ధాన్యంలో ఇంకోటిలో చూసుకోవాలి అంటే, మీరు మీ యొక్క శైలిని మార్చుకోవాలి. ఇదేదో నా కోసం మార్చుకోమని చెప్పట్లేదు. అది అలా ఉండడం అనేదే మీ యొక్క డివైన్ సెల్ఫ్‌కి తార్కాణం. కాబట్టి అది మీరు చెయ్యాలి అని ఆవిడ ఖచ్చితంగా చెప్తున్నారనమాట. అలా ఒకవేళ గాని మీ మనసు లోపల గాని భయము, భ్రాంతి ఇంకోటి అహంకారం కానీ, ఆహ్, ఈర్ష్య కానీ, ఇంకోటి కానీ ఇలా నెగెటివ్ టెండెన్సీస్ ఉన్నంత వరకు నేను మీ ఆహ్, మనసులో నుంచి బయటికి రాలేను. ఎందుకంటే హ్మ్. నేను గాని బయటికి రావాలి అంటే మీ మనసు లోపల ఉండే స్వచ్ఛతని మీరు తెలుసుకున్న రోజు ఐ కెన్ కమ్ ఔట్. ఒకవేళ మీ మనసు గాని స్వచ్ఛతంగా లేదు అంటే, నేను లోపలే ఉంటాను. ఐ కాంట్ ఎంటర్, ఐ కాంట్ కమ్ ఔట్. సో, వన్ ఆఫ్ ద ఓన్లీ బెస్ట్ వేస్ ఫర్ యూ ఫర్ మీ టు ఎంటర్ ఇంటు యువర్ హార్ట్ సెంటర్ ఈస్ బై కీపింగ్ యువర్‌సెల్ఫ్ ప్యూర్. అహంకారం ఉన్నంత వరకు నేను రాను మీ దగ్గరికి. లక్ష్మీ తత్వం దొరకదు. ఎప్పుడైతే మీరు మిమ్మల్ని సరెండర్ చేసుకుంటూ, నాలో ఉండే ఈ క్వాలిటీస్‌లో మీరు లీనమవ్వడానికి ట్రై చేస్తారో, అప్పుడు ఆ ఆత్మలో నేను ప్రకాశవంతమై ఉంటాను. ఐ విల్ ఐ విల్ ఐ విల్ షైన్ ఇన్ యువర్ హార్ట్ సెంటర్ ఫ్రమ్ ద ప్లేస్ ఆఫ్ వెన్ ఐ డూ యాక్షన్స్ ఇన్ లైన్ విత్ మై సరెండరింగ్, ఇన్ లైన్ విత్ దోస్ 4 క్వాలిటీస్ ద డివైన్ మదర్ హాస్ స్పోకెన్ అబౌట్. అప్పుడు నేను మీ ఆత్మలోనే ఇక్కడున్నాను అని నేను హలో చెప్తాను. అలా హలో చెప్పినప్పుడు ఆటోమేటిక్‌గా మీ ఔటర్ వరల్డ్ మారుతుంది. సో, మీ ఔటర్ వరల్డ్ మారాలి. ఔటర్ వరల్డ్ అంటే ఏంటి? ఈరోజు మీరు పడే ఈ యొక్క ధనం నుంచి పడే కష్టాలు. ఈ ఔటర్ వరల్డ్ మారాలి అంటే మీరనుకుంటున్నారు, వాళ్ళు ఇందాక మన సరితమ్మ చెప్పినట్టు ఆవిడిస్తారు, ఈవిడిస్తారు, ఇట్లా ఇస్తారు, అట్లా ఇస్తారని కాదు. ఇంకోటి కాదు. మీ ఔటర్ వరల్డ్ మారాలి అంటే ఫస్ట్ మీలో ఈ భయము, అహంకారము, ఈ యొక్క మోహము, ఈ యొక్క అంధకారము, ఈ యొక్క అజ్ఞానము ఇవన్నీ పోవాలి. అప్పుడే ఆవిడ మనలోనే ఉన్నారు అనే విషయం మనకు అర్థమవుతుంది అనేది ఆవిడ ఫస్ట్ చాప్టర్ యొక్క సారాంశం. సో, ఆవిడ ఎక్కడుంటారు అంటే నాట్ అట్ ఆల్ ఇన్ మనీ అండ్ ఇన్ ఎక్స్టర్నల్ బ్యూటీ ఆర్ ఇన్ మెటీరియల్ వెల్త్. షీ ఎక్సిస్ట్ ఓన్లీ ఇన్ యువర్ లైఫ్ స్టైల్. ఆ లైఫ్ స్టైల్ వెన్ అలైన్డ్ విత్ సత్యం అంటే మీరు సత్యంగా జీవిస్తూ, దయతో జీవిస్తూ, గ్రాటిట్యూడ్‌తో జీవిస్తూ, హ్యూమిలిటీతో ఉంటే, అలా ఉన్న ప్రతి ఒక్కరి మనసు లోపల, ఆత్మలో ఆవిడ ప్రకాశవంతమై ఉంటారు. ఈ 4 క్వాలిటీసు లేని డివోటీ దగ్గర ఆవిడ ఉండరు. ఉన్నా గూడా దాక్కున్నట్టు ఉంటారే గానీ బయటకి ప్రకటితమవ్వరు అనేది ఫస్ట్ చాప్టర్ యొక్క సారాంశం. సెకండ్ చాప్టర్ వచ్చేసి అలా ఉన్న ఆవిడని నేను ఎలా పూజ చేయాలి? ఆవిడ ఆవిడకి ఎలా చేస్తే ఆవిడ చాలా సాటిస్ఫై అయితారు. అంటే ఆమెనంటారు, "ప్రతి ఒక్కరు నన్ను పూజ చేసేది నాకు నేను వాళ్ళకి ధనమివ్వాలని, వాళ్ళకి నేను బూన్స్ ఇవ్వాలి అనేసి అంతే అదే ఇంటెన్షన్‌తో పూజ చేస్తారు. కానీ నాకు కావాల్సింది ఏంటి అంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్. ప్యూరిటీ ఆఫ్ హార్ట్‌తో చేసే ప్రేయర్ ఏదైనా నేను యాక్సెప్ట్ చేస్తాను. ఐ డోంట్ నీడ్ ఆహ్, ఏదో మీరు నేను లక్ష్మీదేవికి ప్రే చేస్తున్నానని చెప్పి గోల్డ్ కాయిన్స్‌తోనో,
గోల్డ్ బంగారు కమలాలతోనో, వెండి కమలాలతోనో, ఇంకోటి రత్నాల వా కానుకలు ఇవేవి నాకొద్దు. నాకవసరం లేదు. మీరు ఎక్కడైతే దయగా ఉంటారో అక్కడ నా కరుణ ఉంటుంది ఆ ఇంట్లో. ఎప్పుడైతే మీరు కృతజ్ఞతా భావంతో జీవన శైలిని నడుపుకుంటారో, అక్కడే నేను చాలా హ్యాపీగా ఉంటాను. ఆ ఒక కృతజ్ఞతలో నేను బసయ్యి ఉంటాను. ఎక్కడైతే మీరు రెస్పెక్ట్‌ఫుల్‌గా, హానరబుల్‌గా, హంబుల్‌గా ఉంటారో, అక్కడే నేను స్థిర నివాసై ఉంటాను. ఎక్కడైతే మీరు ఈగో లేకుండా ఇక్కడ ఈగో అంటే ఏంటంటే అండి, అహంకారం అంటే ఒట్టిగా మనం అనుకుంటాము, నాకు పొగురు అనుకుంటాం. కానీ ఇక్కడ అహంకారం అంటే ఏంటంటే, జస్టు ఇక్కడ ఈ జన్మలోంచి వచ్చిన ఇవి కాదు. మన పూర్వజన్మ నుంచి వచ్చిన సంస్కారాల నుంచి మనం ఒక ఈగో బేస్డ్ సెల్ఫ్‌ని కన్‌స్ట్రక్ట్ చేసుకొని ఉంటాం కదా! ఈగో బేస్డ్ సెల్ఫ్ అంటే ఏంటి అంటే, ఆ జన్మలో మనం గాని ఎవరి దగ్గరైనా నాకు డబ్బొద్దు అని అనుకున్నాము అంటే, ఈ జన్మలో మనము అది వద్దు అని ఎందుకు అనుకున్నాము అంటే, ఆ జన్మలో బహుశా నేను ఒక కింగ్ కింద ఒక ఒక ప్రీస్ట్ లాగా పనిచేస్తున్నాను. లేకుంటే ఆహ్ ఆల్రెడీ నేను ఒక సేజ్ లాగున్నాను. అంతా తెగించేసాను. నాకు వద్దు. నాకు భగవత్ సేవ ఇంపార్టెంట్. ఇవన్నిటి మీద నాకు మోహం లేదు అని నేను తెగించేసాను. కానీ ఏదో తప్పు చేశాను కాబట్టి లైఫ్ సైకిల్ డెత్ దాంట్లో నేను చక్రంలోకొచ్చేసాను. అలా వచ్చినప్పుడు ఆ టైంలో నేను వద్దనుకున్నాను. కాబట్టి ఈ జన్మలో గూడా నేనది వద్దనే అనుకుంటూ మనీ ఈస్ బ్యాడ్ అని నేనొక థాట్ ప్రాసెస్‌లో నాకు సబ్‌కాన్షియస్ కండిషనింగ్‌లో మనీ ఈస్ బ్యాడ్. ఐ డోంట్ నీడ్ మనీ అని అకౌంట్స్‌తోని మనీ మేనేజ్‌మెంట్ పువర్‌గా చూసుకుంటూ ఆహ్, అదేదో మనీ అంటేనే అదేదో చాలా డేంజరస్ ఆబ్జెక్ట్ లాగా చూస్తూ ఉంటారనమాట. ఏదో ఎంతైనా మీ అటువైపు, ఇటువైపు వాళ్ళు చూసుకోవాలి గానీ మీకు వాళ్ళకి సంబంధం ఉండదనమాట మనీతో. కానీ మనీ కావాలి. కానీ మనీ గురించి మేనేజ్‌మెంట్ ఒద్దు. మనీ ఈస్ బ్యాడ్ అని థాట్ ప్రాసెస్ ఇలాంటి. ఇది నేను చెప్తున్నాను అహంకారము అని చెప్పేసి. ఇది మానసిక సంస్కారం. అక్కడి నుంచి వచ్చింది. దట్ మనీ ఉంటే నాకవసరం లేదు మనీ అని చెప్పేసి. అది నేను ఎలా రిమెంబర్ చేసుకుంటా అంటే మనీ ఈస్ బ్యాడ్. సో, ఎప్పుడైనా నాకు మనీ వచ్చే అవకాశం ఉంది అంటే నేను షూ చేస్తుంటాననమాట. అంటే అప్లై చేయను. ఎక్కడైనా నేను ఆహ్, ఎక్కడైనా నేను ఆహ్, మనీ సంపాదించడానికి ఏదైనా న్యూ కోర్స్ నేర్చుకోవాలంటే నేను ముందుకు రాను. ఎంతసేపు కంఫర్ట్ జోన్‌లో ఉండాలని ట్రై చేస్తాను గానీ, ఉంటే గింటే గాని చారిటీ యాక్టివిటీస్‌లో గాని, నేను వాలంటీర్ అవుతానే గానీ, ఎక్కడ మనీ కోసం వర్క్ చేయడానికి నేను చాలా కష్టపడతాను. వద్దనుకుంటాను. నాకేం అవసరం అనుకుంటాను. లేదు అంటే అవంతా నాకవసరం లేదనుకుంటా. మొత్తానికి మీ నుంచి మీకు పైసలు రాకుండా చూసుకుంటారు. మీకు పైసలుండొచ్చు, లేకపోవచ్చు. దీంట్లో ఈ సంబంధం లేదు. మీ పర్సనల్ గురించి చెప్తున్నాననమాట. సో, అలా నాకొద్దు అనుకుంటాను చూసారా? లేదంటే వేరే వాళ్ళు చేస్తే నాకు డిపెండ్ ఉంటే చాలు. నాకు నేనుగా నేను చేసుకోలేను. ఇది గూడా ఒక సంస్కారమే. ఇలా మన సంస్కారాలన్నిటిని నేను అహంకారం అనే ఒక పెద్ద అంబ్రెల్లా వర్డ్ యూజ్ చేస్తున్నాను. సో, అలా ఎక్కడైతే నేను చేసే ప్రతి యాక్షను అహంకారం నుంచి వస్తుందో, అంటే నా పాస్ట్ సంస్కారాస్ నుంచి నేను ఈరోజు ఈ యాక్షన్స్ తీసుకుంటున్నానో, అక్కడ ఆవిడ ఉండలేదు. ఎప్పుడైతే మనం మన ఓల్డ్ సంస్కారాస్ మీద కొంచెం జ్ఞానం అనే లైట్ వేసుకొని, దాని దానిని మనం కొంచెం హీల్ చేసుకోవడానికి ట్రై చేసి, ఆ పందాలోంచి వేరే మన డివైన్ పందాలోకి వచ్చాము అంటే, పందా అంటే పాత్. ఆ పాత్‌లోకొచ్చాము అంటే, అప్పుడే మనకి అమ్మ మళ్ళా మన లోపలే ఉంది అని ఆ వెలుగుని మనకి చూపిస్తారు. కాబట్టి పూజలంటే ఖచ్చితంగా ఏదో ఒక దీపాలతోనో, ఒక ఫ్లవర్స్‌తోనో, ఒక పెద్ద పెద్ద నైవేద్యాలు, లేకుంటే ఆడంబరమైన వస్తువులు, డెకరేషన్స్, చీరలు, కానుకలు వీటిల్లో కాదు నేనుండేది. నేనుండేది ఎక్కడైనా, ఎప్పుడైనా సత్యమైన హృదయంతో మీరు చేసే ప్రతి పని మీరు రూ. 2 పెట్టి నాకు దీపం పెట్టే స్టేట్‌లో ఉంటే, ఆ రూ. 2తోనే మీరు దీపం పెడుతూ, ఆ ధూపం పెట్టినప్పుడు మీరు అనుభవించే ఒక ఆత్మ సంతృప్తి, దాంట్లో ఉండే దాంట్లో మీరు ఫీల్ అయ్యే గ్రాటిట్యూడు అండ్ ఆ రూ. 2 మీకుంది. అది సత్యం. సో, ఆ రూ. 2తోనే నేను చాలా ఆనందంగా ఒక పావలా పెట్టి దీపం పెట్టాను. ఒక రూ. 1/2 పెట్టి ఇంకోటి చేశాను. ఒక పావలా పెట్టి నైవేద్యం పెట్టాను. ఇట్లా ఆ రూ. 2లోనే నేను ఎంతో ప్రశాంతంగా నాకున్న దాంతో సంతృప్తిగా దాన్ని ఆఫర్ చేసి ఎక్కడ ఇన్ఫీరియారిటీ గాని, అరే! నాకిది లేదే అని బాధపడుతూ కాకుండా హ్యూమన్ నైజం కదా! లేనప్పుడు బాధపడడం. అలా బాధపడొద్దు అని చెప్పేసి అమ్మ చెప్తున్నారు. ఎందుకని అంటే మీరెంతలో ఇస్తే అంతలోనే ఆవిడ ఎంతో సంతృప్తి చెందుతారు.
కానీ కావాల్సింది ఆవిడకేంటి అంటే, ఆ పూజలో సత్యం. మీ హృదయంలో సత్యం లేకుండా మీరు ఏం ప్రే చేసినా వేస్టు. ఈ కాంటెక్స్ట్ ఆఫ్ ప్రేయింగొచ్చేసి నన్ను నేను సత్యవంతురాలిని కావాలి, లేదు నేను నాకు దయావంతురాలిని కావాలి, నాకు లైఫ్‌లో కృతజ్ఞత అనే భావమే లేదు. టిట్ ఫర్ టాట్ ప్రతిదీ నేను ట్రాన్సాక్షన్‌గా చూస్తాను. అటువంటిది నాకు కంపాషన్ పెంచమ్మా, ఎంపథీ పెంచు, గ్రాటిట్యూడ్ అనే భావం పెంచు. 24 గంటలు భయపడుతూ ఉంటాను. నాకేమవుతుందో, ఏమవుతుందో, ఏమవుతుందో అని. అటువంటిది నువ్వు నిన్ను పూజ చేసే అమ్మవి నేను. నువ్వు ఉండంగా నాకేంటి అనే ఒక ధైర్యంతో నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయడానికి కరేజ్ నాకు పంపు, నాలో పంపు అని ఈ కాంటెక్స్ట్‌లో మనం ఎవరం ప్రే చేయట్లేదంట. ప్రతి ఒక్కరు నా డబ్బు సమస్య తీర్చు, నా డబ్బు సమస్య తీర్చు, నా డబ్బు సమస్య తీర్చు. లేదు ఇంకోటి నా కెరియర్ సమస్య తీర్చు, లేదు అంటే నా గ్రోత్ సమస్య తీర్చు, లేదు అంటే ఇంకోటి. ఇలానే నన్ను నేను రిప్రజెంట్ చేసే వెల్త్, ప్రాస్పెరిటీ గురించి నన్ను ప్రే చేస్తున్నారే గానీ, నేను యాక్చువల్‌గా రిప్రజెంట్ చేసే నా ట్రూ వర్చ్యూస్ అండ్ క్వాలిటీస్ గురించి ఎవరు ప్రే చేయట్లేదు. అలా చేయకున్నప్పుడు నేనెలా వస్తాను వాళ్ళ దగ్గరికి అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. సో, ఎప్పుడైతే మనము ఎవరో ఏడుస్తున్న వాళ్ళకి, రోడ్డు మీద పోతున్నారు నాకేంటిలే అని అనుకోకుండా ఆగి, వాళ్ళకి మనకుండే టైంలో కన్నీరు తుడిచి, వాళ్ళని కొంచెం సమాధానం చెప్పి, "ఏమ్మా ఏమైంది? ఎట్లా?" అని మనకు తెలిసిన నీతి వాళ్ళకి చెప్తూ, మనం చేసే ప్రతి పనిలో ఆవిడ మనకి రిజల్ట్ చూపిస్తారు. ఎప్పుడైనా మనం ఆకలిగా ఉంటే, అయ్యో! నా దగ్గర ఇంతే ఉంది. నాకిస్తే నేను వేరే వాళ్ళకుండదు అనుకోకుండా, నాకున్న దాంట్లోనే అనుకుంటూ, నాకింతుంటే అందులో ఒక ముద్ద వాళ్ళకిచ్చి, ఆహ్, ఆహ్, ఆ ఇచ్చే ఆనందం, ఆ గివింగ్ అన్నమాట. జాయ్ ఆఫ్ గివింగ్ అంటాం కదా! అలా అన్నమాట. అలాంటి దాంట్లో ఆవిడున్నారు. అందులో ఇంతిచ్చానని కాదక్కడ పాయింట్. నాకెంతుందో నాకున్న దాంట్లో నేనిచ్చాను. ఒకరికియ్యాలి అంటే మన హార్ట్‌లో చాలా జెనరాసిటీ ఉండాలి అండి. మనకి అంత కుర్చీ బుద్ధులు పెట్టుకొని నాకింతే ఉంది. ఇంతలో నేనింతిచ్చానంటే నా దగ్గర అన్నీ అయిపోతాయి అనే యాటిట్యూడ్ మనలో చాలా ఉంటుంది. అదెందుకుంటుంది అంటే ఫియర్ ఆఫ్ లూజింగ్ అంటాం మనం థింగ్స్‌ని. ఎందుకు అంటే ఒక జన్మలో మనం ఒకళ్ళకి ఇచ్చేయడం వల్ల మనం భారీ నష్టపోయి ఉంటాం. కాబట్టి ఈ జన్మలో కూడా ఏం నష్టపోయుండం. కొంచెం లైట్‌గా నష్టపోయుండొచ్చుగా. కానీ మన టెన్షన్ ఏంటి అంటే బహుశా మనం అలా చేయడం వల్ల మనం నాశైపోతామేమో అని ఒకరికియ్యాలి అంటే మనకి టెన్షన్. ఎంతసేపు నేను, నా కుటుంబం, నా పిల్లలు వీళ్ళకి మాత్రమే నేనిస్తాను. కనీసం నా హెల్పర్‌కి, నా అటెండెంట్ స్టాఫ్‌కి నేను ఎవరెవరే నా 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 కమ్యూనిటీకి నన్ను ఇంపాక్ట్ చేసే వాళ్ళకి నేనివ్వాలి అనే నాకు థాట్ కూడా రాదనమాట. ఎందుకని అంటే వాళ్ళందరికి ఇచ్చేస్తే నాకయిపోతుంది. అప్పుడు చేసే పని అనేది అందులో సత్యం ఉందా? లేదా? అది ఎక్కడి నుంచొస్తోంది? పాస్ట్ లైఫ్ స్పైసెస్ నుంచొస్తుందా? కూర్చుతాను. ఫియర్ ఆఫ్ లూజింగ్. దాంట్లో అమ్మ ఉండదు. అప్పుడు మనం ఏం చేయాలి? కరేజ్ తెచ్చుకోవాలి. ఎలా? అమ్మంటేనే అనంతం. అమ్మంటేనే అబండెన్స్. ఏముంది? ఈరోజు నేను ఒక గంట స్పెండ్ చేస్తే అమ్మ పని కోసమే కదా! ఇంకా అమ్మే ఇస్తారు. ఇది కదా! వీళ్ళ కోసమే కదా! అమ్మ ఇందులో ఉందని చెప్తుంది కదా! నాలో కొంచెం నాకు నేనేం అప్పు తీసుకొనొచ్చి వేరే వాళ్ళకి ఇమ్మని అమ్మ ఎప్పుడు ఏం చెప్పలా. నా దగ్గర రూ. 2 ఉంటే దాంట్లో 5 పైసలు ఇమ్మని చెప్తాను. 5 పైసలు ఇయలేనా నేను? ఇయగలుగుతానే. హ్యాపీగా డొనేట్ చేస్తాను. అలా ఒక యాటిట్యూడ్ అన్నమాట. ఎవరికి అది బాధగా ఉన్న వాళ్ళకి, నాకు నాకేంటంట, వీళ్ళకి నేను చేస్తే నాకేంటంట, వీళ్ళతో నేను బావుంటే నేను బావుంటా. వీళ్ళతో వీళ్ళు వేస్ట్ వాళ్ళు వీళ్ళకి వల్ల నాకేం లాభం లేదు. అలాంటప్పుడు నేను వీళ్ళని ఎందుకు నేను నర్చర్ చేసుకోవాలి రిలేషన్ అనే దాంట్లో ఏముంది? సత్యం ఉంది. దా దాంట్లో ప్యూరిటీ లేదు కదా! అమ్ముండదు. సో, ఇట్లా ఆవిడ ప్రతి ఒక్క చిన్న చిన్న విషయాల్లో ఆవిడ చాలా ప్రస్ఫుటంగా ఉంటారు. కానీ మనం అనుకునే ఈ అప్లియన్స్‌లో, పూజల్లో, పెద్ద పెద్ద పువ్వుల్లో, నైవేద్యాల్లో పూజలనను ఈ ఎక్స్‌టర్నల్ యాస్పెక్ట్స్ అన్నమాట. మంత్రాలు, స్తోత్రాల్లో ఆవిడుంటారు. ఈ ఎక్స్‌టర్నల్ యాస్పెక్ట్స్ అన్నమాట. ఈ యొక్క డెకరేషను, ఆర్భాటము, ఈ రకమైన పూలతోనే చేస్తేనే అమ్మకి ప్రీతంట. లోటస్ పూలతోనే చేస్తే ఇష్టమంట. కదంబం పూలతో చేస్తే ఇష్టం లేదంట. సో, అందరం లోటస్ పూలతోనే చేయాలి. లోటస్ పువ్వు కొనాలి అంటే ఒకటి రూ. 25 పర్వాలేదు రూ. 25లోనే తీసి చేద్దాం. ఉంచుకొని ఖర్చు పెట్టడం అనేది అది గొప్పతనం అండి. లేకున్నప్పుడు గూడా అది లేదని మనం బాధపడుతూ, అయ్యో! నేనది చేయలేకపోతున్నానే అని ఇంతే చేస్తున్నాను, ఇన్ఫీరియర్‌గా చేస్తాం చూసారా? ఆ ఇన్ఫీరియర్‌గా చేసిన పూజలో ఆవిడ లేరు అని చెప్తున్నారు. అది యాక్సెప్ట్ చేయట్లేదంట. కాబట్టి మనకెంతుందో అంత దాంట్లోనే తృప్తిగా,
మనం చేసే ప్రతి ప్రేయర్‌లో ఆవిడ ఉంటారు. ఎక్కడైతే మనం మన బ్యాడ్ సంస్కారాస్ నుంచి మనం చేసే యాక్షన్స్‌లో ఆవిడ ఉండనే ఉండరు. ఇలా మీరు ఎవరికైతే సహృదయంతో ఒక మంచి పనితో చేసేది, ఎవరికైనా కన్నీళ్లు తుడిచేది, ఎవరికైనా ఆకలి ఉన్నోళ్ళకి అన్నం పెట్టేది, ఎవరైనా హెల్ప్‌లెస్‌గా ఉండే వాళ్ళకి మీరు ధైర్యం చెప్పడము, మాట సహాయము, ఏదో ఒక రకమైన సహాయం చేయడం. ఇవన్నీ ఆవిడకి నిజమైన పూజలు. యాస్ అగెయిన్స్ట్ ఓన్లీ సిట్టింగ్ ఇన్ దర్ హౌస్ అండ్ డూయింగ్ లక్ష్మీ సహస్రనామ విత్ లాట్ ఆఫ్ ప్యూరిటీ. అర్థమవుతోందా? అట్లానే నేను దానికి డిస్కౌంట్ చేయట్లేదు. ఇది కూడా ఇంపార్టెంటే. కానీ ఇందులో ఆవిడ ఇష్టంగా తీసుకుంటారు ఇలాంటి పూజలు. సో, ఆవిడని భక్తితో ఆవిడని చేసుకునే వాళ్ళకి ఇదే ఆవిడకిష్టం. కృతజ్ఞతతో ఆవిడని తలుచుకోవడం, "అమ్మా! నువ్వు నాకిదిచ్చావు. థాంక్ యూ తల్లి" అని చెప్పుకునేవాళ్ళంటే ఆవిడకిష్టం. ధర్మానికి నిలబడి, నాకు అధర్మ పాతలో నిలుచుకునే ఛాన్సొచ్చినా కూడా, నేను ధర్మమైన పాతలోనే ఉంటాను. ధర్మబద్ధమైన బాటలోనే నడుస్తాను అని ఎవరెవరు ధర్మకంగా ఉంటారు. ధర్మానికి కట్టుబడి మీరు ఒక రూ. 4 పోగొట్టుకున్నా ఆ ధర్మానికి నిలబట్టే దాని కోసమని అందులో ఆవిడుంటారు. సో, ఎప్పటికైనా ఈ రోజు కాకపోతే రేపు సూర్యుడు ఎట్లయితే క్షీరసాగర మదనంలో టర్నింగ్ జరుగుతుందో అలా ప్యూరిటీ ఎమర్జ్ అయిందో, అలా మనలో ఇంకొంచెం ప్యూరిటీ ఎమర్జ్ అవ్వంగానే 22.2 క్యారెట్ గోల్డ్ నుంచి 24 పాయింట్ ఎంతో ఉంది కదా! గోల్డ్ క్యారెట్. అలా కొంచెం ప్యూరిటీ గోల్డ్ ఇంక్రీజ్ కాంగానే ఆమె టంగ్ అని చెప్పేసి అలా ప్రత్యక్షమైపోతారు మన మనసు లోపల. కాబట్టి అంతవరకు మనం ఏం చేయాలి అంటే భక్తి అనే దాన్ని నాకేదో వచ్చేస్తుంది. నాకా నాకు ఇదిచ్చేస్తారు. నా కష్టాలు పోయేస్తాయి. నా డబ్బు సమస్య తీరిపోతుంది. నా అప్పులు తీరిపోతుంది. నాకు ఇవ్వాల్సినోళ్ళు ఇచ్చేస్తారు. కాబట్టి నేను లక్ష్మిని చాంట్ చేస్తాను. మంత్రాన్ని చాంట్ చేస్తాను. ఆమెను బెస్టో చేస్తాను. నుంచి భక్తంటేనే నా సరెండర్. సో, నాకిచ్చుకోవడానికి ఈరోజు నా హృదయం తప్పిస్తే వేరే ఏం లేదు. కాబట్టి నేను హృదయాన్నే సమర్పించుకుంటాను అమ్మకి. నాకు చేతనైనంత అమ్మ సేవ చేసుకుంటాను. ఆ సేవలోనే అమ్ముంది. ఆవిడకెప్పుడు సంతుష్టయితే అప్పుడు నాకిస్తారు. అంతవరకు ఆవిడ నన్ను కాపాడతారు. అలాంటి ఒక థాట్ ప్రాసెస్‌ని మనం పెంచుకోవడం అనేది ఈ లోపల ఏమొచ్చినా కూడా అమ్మ చూసుకుంటారు. నేను రియాక్ట్ కావాల్సిన పనిలే. నాకు ఈరోజు ఎవరైనా మాట అంటుంటే అవమానం ఎందుకొస్తుంది? నేను ఒకసారి దొంగతనం చేశా. ఒకసారి నేను ఇప్పుడు గుమ్మడికాయ దొంగ అంటే ఎవరంటే భుజాలు తలుపుకున్నారంటే ఎందుకు? వాడు దొంగతనం చేసేకంటే వాడు భుజాలు తలుపుకుంటాయి. అలానే మనం ఒక జన్మలో వాళ్ళని మోసం చేశాము. వాళ్ళని మనం పిక్కొని తిన్నాం. అందుకని ఈ రివర్స్‌లో వాళ్ళు టిట్ ఫర్ టాట్ లాగా పిక్కొని తింటుంటే మనకి బాధ. అయ్యో! నేను ఈ పొజిషన్‌కొచ్చేసానే అని మీకు తెలియకపోవచ్చు. ఆత్మకి తెలుసు కదా! అందుకని అది రిటార్ట్ అవుతూ ఉంటుంది. అదే ఇలా నేను పడ్డం వల్ల ఒకవేళ నా కర్మ తగ్గుతుంది అంటే అమ్మే నాకు ధైర్యం ఇస్తారు. ఫైన్. ఓర్చుకుంటాను ఎంతసేపు వరకైతే అంతవరకు అని. అలానే వాళ్ళు ఏం చేస్తున్నా నేను గమ్మున చేస్తానండి, ఇస్తానండి అనుకుంటూ కరుణ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ప్యూరిటీ ఆఫ్ హార్ట్‌తో మన కోసం, ఆవిడ కోసం మనం హార్డ్ వర్క్ చేసి అంటే మన కంఫర్ట్ జోన్‌లోంచి కొంచెం దూరం వెళ్లి నేనిప్పుడు రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ తీసుకోకుండా మీ అందరికీ వాళ్ళు కావాలి, ఆమె చేయాలి అని చేస్తున్నాం కదా! ఎందుకని? ఒక గురువు ఎలా ఉంటారో శిష్యులు అలానే ఉంటారు. నేనే సరే నేను మీకు హోమం చేస్తున్నాను. నేను ఎంటైటిల్డ్. సో, అందరూ నాకిది చేసేయండి అని చెప్పి నేను ఒక సుఖాల మేడ మీద కూర్చొని మీ అందరికీ మీ కష్టాలు మించి మీరు వర్క్ చేయమండి అంటే అది ఏం గురుత్వం? మీకొక రిఫరెన్స్ ఉండాలి కదా! మా అమ్మ నా కోసం ఇంత వర్క్ చేశారు అని ఒక రిఫరెన్స్ ఉంది అంటే, మీరు రేపు మీ లైఫ్‌లో మీరు అంతే కమిట్మెంట్ చూపిస్తారు. మా గురువు నా కోసం కమిట్మెంట్ చూపిచ్చారు. నేను నా లైఫ్ కోసం నేను కమిట్మెంట్ చేసుకుంటాను. ఇంతకన్నా మనకు చేంజ్ కావడానికి ఇంకేం పునాది కావాలండి? ఎవరో మీకు తెలియని వాళ్ళు మీకోసం కమిట్మెంట్ చేస్తున్నారు అంటే, దట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ ఫర్ మీ దట్ ఐ విల్ డెడికేట్ మై లైఫ్ అంతే కదండీ! ఎవరు పట్టించుకోకుండా ఉండేవాళ్ళు ఉంటే ఫైన్ అనుకుంటాం. నా కోసం ఆవిడంత నా కోసం అంత కమిట్మెంట్ చూపిస్తున్నప్పుడు, నేనింక నా కోసం ఎంత కమిట్మెంట్ చూపిచ్చాలి? సో, నేను కరేజియస్‌గా నేను యాక్షన్స్ తీసుకోవాలి. నేను ముందుకు పోవాలి. థాట్ ప్రాసెస్ వస్తుందా? రాదా? వస్తుందా? రాదా? థమ్స్ అప్ కొట్టండి ఒకవేళ వస్తే రాదా అని. వస్తుందా? అప్పుడు మీరందరూ మీ యొక్క డివైన్ యాక్షన్స్ తీసుకుంటారుగా. అలా తీసుకుంటున్నప్పుడు మీ జీవితాలు మారతాయిగా. అప్పుడు మీరు అమ్మని ఇంకా గట్టిగా నమ్ముతారుగా. నమ్మి ఇంకా చక్కగా ప్రేమ చేస్తూ పూజ చేసుకొని, ఆ తత్వాన్నే మీరు నిజమైన తత్వంగా మీ పక్కనోళ్ళకి, చుట్టుపక్కనోళ్ళకి బోధిస్తారుగా. అప్పుడు మనకు అమ్మిచ్చిన ఆహ్, గోల్ మనకి రీచ్ అయ్యాముగా మనం. యాస్ ఎ గ్రూప్ మనందరం రీచ్ అయ్యాముగా.
అమ్మ ఏం చెప్పారు? నా తత్వాన్ని నేర్పించి, నా తత్వంలో నడిపించమని చెప్పారు మనల్ని. సో, నా నుంచి మీరు, మీ నుంచి ఇంకొకరు. తత్వం నిలబడింది. అందరూ అమ్మ కోసం ధర్మకంగా మలుచున్నారు అంటే, దేశం ధర్మం నిలబడిందిగా. అధార్మికంగా అందరూ మాట్లాడకుండా ప్రతి ఒక్కరు ఒకళ్ళని మోసం చేయాలనే ఒక పాయింట్ నుంచి ధర్మబద్ధమైన జీవితం నడపాలి అనే స్లో డౌన్ అయినారుగా. అంతే. అదే మనకు కావాల్సింది. ఇవన్నీ జరగాలి అంటే మన ముందు సంబడీ హాస్ టు స్టాండ్ కదండీ! కాబట్టి ఇక్కడ అలసిపోవడం కాదక్కడ పాయింట్. దిస్ ఇస్ చైన్ రియాక్షన్. ఈరోజు నేను హెవీ లిఫ్టింగ్ చేస్తాను. చేసి మీ అందరిని నేను ఒక లెవెల్‌కి తీసుకొచ్చాను అంటే ఏదో ఒక రకంగా అమ్మ దయ వల్ల మీరందరూ కూడా అమ్మ కాంతులైతారు. అమ్మ ఆ రోజు మనకేం చెప్పింది? ఒక్కొక్కరు ఒక్కొక్క ఫాగ్‌లో ఏరోప్లేన్ అప్పుడు ఢిల్లీ ఫాగ్‌లో ఒక్క లైటేస్తే ఆ ఏరో ఏ ఏ రన్‌వే అంతా కనిపిస్తుందమ్మా. అలా ఒక్కొక్కరు మనం వెలిగించే జ్యోతులు వాళ్ళ జీవితాన్ని వెలిగించుకోవడమే కాకుండా మన చుట్టుపక్కల వాళ్ళందరిది జీవితాలు ఆహ్, వెలుగు వెలుగునిస్తారు. కాబట్టి దానికని నువ్వు యూట్యూబ్‌లో క్లాసులు చెప్పాలి అని కదా నాకు చెప్పారు. ఆ రోజు అమ్మ చెప్పింది. అలా చెప్పింది కదా! అప్పుడు అలా చెప్పినప్పుడు ఏం చెప్పారు? నాకు ప్రామిస్ చెప్పారు. మీరందరూ గూడా అలానే మిమ్మల్ని మీ లైఫ్స్‌ని మార్చుకొని మీరందరూ బాగుండి, అలానే మీరు చైన్ రియాక్షన్ లాగా మీ చుట్టుపక్కల వాళ్ళందరికీను ఎట్లయితే ఒక ఏరోప్లేన్ లైటు ఢిల్లీ ఫాగ్ అంటే ఏంటి మొత్తం వైట్ కలర్‌లో ఉండి ఏం కనపడదు. అటువంటిది ఆ వైట్‌ని మొత్తం ఇలాగ చీల్చేసేసి మొత్తం రన్‌వే అంతా చూపిస్తుంది ఏరోప్లేన్ టేక్ ఆఫ్ చేయడం కోసం అని చెప్పేసి. అలా మీరందరూ గూడా అవుతారు కదా! అదే కదా మనకి కావాలి. అలా అన్నమాట అక్కడ. కాబట్టి ఇక్కడ ఇట్స్ నాట్ అబౌట్ సంబడీస్ టైర్డ్‌నెస్ ఆర్ నాట్. ఇట్స్ అబౌట్ కమిట్మెంట్ అని. సో, దానికని ఆవిడ ఒక మాటలో చెప్పాలి అంటే, పూజ కంటే ఎదుటి వాళ్ళకి సహాయం చేయడం గొప్పది. అహంకారం ఉన్న చోట ఆవిడ ఉండదు. దయ, హ్యూమిలిటీ అండ్ నిస్వార్థమైన ప్రేమ ఉండే చోట ఆవిడెప్పుడు స్థిరమై ఉంటది. అది ఏ రకంగా అది ఏ రకంగా ఆవిడ ఆవిడ స్థిరమై ఉంటుంది అనేది రకరకాల మేనిఫెస్టేషన్స్. బట్ స్థిరత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. మనం గాని ఈ బాటలో వెళ్ళామంటే అని. అప్పుడు అందుకని స్వామంటారు, "ఓహ్! అంటే నువ్వు స్థిరత్వం గురించి మాట్లాడుతున్నావా మాత? ఏ రకం అయితే నువ్వు ఎప్పుడు స్థిరత్వంగా ఉంటావు? ఇంకొంచెం చెప్పు. ఈ స్థిరత్వం అనే మాట గురించి ఇంకొంచెం చెప్పు" అని చెప్పారు. దానికోసం నేను ఒక 2 నిమిషాలు వాటర్ బ్రేక్ తెచ్చుకుంటా. నీళ్ళు తెచ్చుకొని ఆ తర్వాత మళ్ళీ మాట్లాడతా. సరేనా? అందరూ కెమెరాలు ఎవరు ఓపెన్ చేయలేదు. మరి ఏమన్నా నేను చెప్పేది వినపడుతోందా? వినపట్లేదా? తెలియట్లేదు. అమ్మ వినిపిస్తుందమ్మా. వినపడుతుందమ్మా. 100% వినిపిస్తుంది. అర్థం చేసుకుంటున్నారా? లేకపోతే మీ మట్టుగా మీరు ఏదో టీవీ చూసుకొని అమ్మ ఫీల్ అవుతుంది అని చెప్పి అట్లా ఒక నో నో అటెండెన్స్ ఇస్తున్నారు. వింటున్నారా? చెప్పేది అర్థమవుతోందా? అర్థమవుతోందా? రష్మిక, మదన్‌లాల్ వినిపిస్తుందమ్మా. అర్థమవుతోందా? అర్థం అవుతుందమ్మా. ఓకే. ఓకే. మీకు ఆల్రెడీ ఇదంతా ఇంగ్లీష్‌లో కూడా చెప్పాను కదా సత్యమ్మ. ఇలానే చెప్పాను కదా! సరే అయితే. శ్రీలతమ్మ అసలేం కనపట్లేదు. ఎక్కడున్నారు? అందరూ అమ్మ నేను కొంచెం కెమెరాలు ట్రాఫిక్ లో ఉన్నా అందుకే కెమెరా ఆఫ్ చేశాను. క్లాస్‌లో ఉన్నారు కదమ్మా? ఓకే. సరే అయితే ఉండండి. మీ దగ్గరకు వచ్చాక వేరే డిస్ట్రాక్షన్ ఏది ఓవర్టేక్ చేయదమ్మా. అలా అంటారా? ఫుల్లీ ఫోకస్ నాకే. ఈ గూగుల్ వాళ్ళు ఒక టార్చ్ పెట్టారన్నమాట. దాంతో టార్చ్ మీద ఫేస్ పడుతుందన్నమాట. వేరే వాళ్ళ జూమ్‌లోకెళ్ళానంటే ఏ అని ఉంటుంది. ఈ దిశలో ఏంటంటే గ్లో ఉందన్నమాట. సో ఇంకా అలా
ఫుల్ ఆన్ అనమాట. సరే అయితే. అలానే పెంచేసుకుందాం. సరే ఇంకా స్థిరతత్వం ఎలా అని అడుగుతాడనమాట. విష్ణుమూర్తిని అడుగుతాడు. అమ్మలు మరి చెప్పమ్మలు ఎలా నిన్నే అందరూ నిన్ను కోరుకుంటున్నారు కదా! మరి హ్మ్. నాతోనే ఉండు. నువ్వు నన్ను నుంచి ఎప్పుడు దూరం ఎళ్ళొద్దు. న అనే అని అని అనుకుంటూ ఉంటారు గదా! మరి అలాంటి వాళ్ళకి నువ్వు ఎలా స్థిరత్వాన్ని చేస్తావు? అంటే ఆవిడ మళ్ళీ మళ్ళీ అదే చెప్తుందనమాట. హ్మ్. యాక్చువల్‌గా నన్ను నా మెటీరియలిస్టిక్ పొజిషన్స్ లేదు నేను తెచ్చే ఆప్యులెన్స్, నేను తెచ్చే గ్రాండ్యూర్‌నెస్, నేను తెచ్చే హ్యాపీనెస్ కాకుండా నేను రిప్రజెంట్ చేసే ప్యూరిటీ, ధర్మం, సత్యం, హ్యూమిలిటీ ఇలాంటి యాస్పెక్ట్స్ కోసం నన్ను కోరుకునే వాళ్ళెవరు ఎక్కువ మంది ఉండరండి. అందరూ కావాల్సింది ఏంటి అంటే ఆశ. నాకింకా కావాలి. ఇదొచ్చేసిందంటే నాకదొచ్చేస్తుంది. వీళ్ళిచ్చారంటే నా హెల్త్ సరిపోతుంది. వీళ్ళిదిస్తే నాకు నా ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. అని ఎక్కడైతే నా ప్రేయర్స్‌ని ఇది చేస్తే అని ఒక ట్రాన్సాక్షనల్ మోడ్‌లో మీరు ఎప్పుడైతే నాతో రిలేట్ చేస్తున్నారో, ఆ టైంలో నేను అక్కడ ఉండను. కాబట్టి అదే కోసమే చెయ్యొద్దు. ఫైన్ సంకల్పం చెప్తున్నారు. మీకేం కావాలి అనేసి. అక్కడ చేశాక ఇంకా కొంచెం అర్థం చేసుకోండి నేనేం చెప్తున్నాను అనేసి. అది చేయిస్తేనే, అది ఇస్తేనే ఇది పెడితేనే అనే మోడ్‌లో నన్ను గాని ఎవరైతే నన్ను అలాంటి వాటి కోసం నన్ను ఉంచుకోవాలనుకుంటున్నారో అక్కడ నేనుండను. ఎక్కడైతే లోపముందో అక్కడ నేనుండను. ఎక్కడైతే చేసే ప్రతి యాక్షన్ వెనకాల భయము, భ్రాంతి, ఈర్ష, ద్వేషం, కోపం, ఆహ్, మరొచ్చేసి భయం, మరొచ్చేసి ఆహ్, నన్నిలా అయిపోయిందే అనుకునే ఒక జాలితత్వము, తట్టుకోలేకపోతున్నాను అనుకునే ఒక టీలాతత్వము, ఇలా ఉన్న చోట అక్కడ నా కాంతి అస్సలు బ్రైట్‌గా ఫీల్ కాదు. సో, మొత్తం నా కాంతంతా పోయేస్తుంది. అలాంటి మైండ్స్‌లో ఉన్న వాళ్ళందరి దగ్గరకి నేను 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 లో నా లక్ష్మీ కాంతి పోయేస్తుంది. ఎక్కడైతే జెలసీ ఉంటుందో, ఎక్కడైతే హేట్రెడ్ ఉంటుందో, ఎక్కడైతే బిట్రేయలు, చీటింగు, పక్కనోళ్ళని ట్రాంపుల్ చేసేసి, పక్కనోళ్ళ మోసం చేసేసి నేను మిద్దెలు కట్టాలి అనుకునే ఒక ఆలోచన ఉందో, పక్కనోళ్ళకి నేను న్యాయవంతంగా రూ. 10 తీసుకుంటే, రూ. 6కి, రూ. 2కి, పావలాకి సర్వీస్ చేసి మిగతాదంతా నేను జేబులో యేసుకుంటాను అనే ఒక తత్వం పెట్టుకుంటాము. ఈ చోట్లలో నేను అస్సలంటే నిలవను. ఎప్పుడో పారిపోతాను అక్కడి నుంచి నేను. ఎందుకంటే అక్కడ కాంతే లేకుండా అయిపోతుంది ఆ ప్లేసెస్‌లో. అలానే ఎక్కడైతే ప్యూరిటీ ఆఫ్ థాట్స్ పెట్టుకుంటారో, ఎక్కడైతే గ్రేట్‌ఫుల్‌గా మనకింతొస్తోంది, మన కస్టమర్ సాటిస్ఫాక్షన్ లెవెల్‌లో మనం రూ. 2 చేయాల్సినప్పుడు వాళ్ళకి రూ. 2.5కి సర్వీస్ చేసి, వాళ్ళని తృప్తిపరిచి, ఆ తృప్తిలో వాళ్ళిచ్చింది తీసుకొని, ఆ ఇచ్చిన దాంట్లో అది మన ఫెయిర్ పే. ఓకే. అదేదో వాళ్ళు అడుక్కున్నట్టు కాకుండా మీకెంత అర్హులైతే అంత తీసుకుంటూ అప్పుడు తీసుకున్నప్పుడు ఇంతే ఇచ్చారే అని ఒక రకమైన లోటు పెట్టుకోకుండా, "నువ్వు తెప్పించుకున్నావు కదా తల్లి నేను చాలా హ్యాపీ" అని చెప్పి ఒక కృతజ్ఞతా భావంతో ఉండుకుంటూ ఆ వచ్చిన దాంట్లోనే దాన ధర్మాలు చేసుకుంటూ, దైవిక కార్యాల్లో పాల్గొంటూ, ఆ సంపదంతా ఖచ్చితంగా నాకొచ్చిన ఈ ప్రతి పైసా పెన్ని ఆహ్, ఇట్ ఈస్ కమ్ ఫ్రమ్ గుడ్ బ్లెస్సింగ్స్. ఇట్ హాస్ కమ్ ఫ్రమ్ లాట్ ఆఫ్ బ్లెస్సింగ్స్. ఇట్స్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎనీ కర్సెస్ అని అని మనకు తెలిసినప్పుడు, ఆ ఒక మనీని కూడా ధనమనో, మరి మెటీరియలిస్టిక్ అనో, అపీలెన్స్ అని ఏదైనా గాని, మీకున్న దాంట్లో ప్రతిసారి నాకింతే ఉంది, నేనేమిస్తానులే అని మీరు ఫ్రెండ్స్‌తో పోయినప్పుడు గాని, ఇంకో దానికెళ్ళినప్పుడు, ఇంకో దానికి లేదు అని ఒక 150 సార్లు అనుకోకుండా, నాకున్న దాంట్లో, నాకున్న దాంట్లో చూడండమ్మా నాకున్న దాంట్లో చేయడం నా 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 ధర్మం. అది పక్కనోళ్ళకి సాటిస్ఫై అవుతుందా? అవ్వదా? అనేది మన 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 చేతుల్లో లేనిది. ఎందుకని? అది హ్యూమన్ నైజం. నేను రూ. 2 వస్తువు ఇస్తే వాళ్ళు రూ. 10 కోరుకుంటారు. మీరు రూ. 10 ఇస్తే రూ. 50 కోరుకుంటారు. 50 ఇస్తే 1,00,000 కోరుకుంటారు. అది అందరికీ లక్ష్మీ తత్వం తెలీదు కదా! సో, వస్తుంది అంటే డైరెక్ట్‌గా వచ్చేస్తుందిలే అని చెప్పి అనే తత్వమే ఎక్కువుంటుంది.
అయితే నేను ఇచ్చిన దాంట్లో ఎంత నాకు వచ్చిన ఆదాయంలో, ధార్మికంగా వచ్చిన ఆదాయంలో నేను కృతజ్ఞతా భావంతో అక్కడ వచ్చే మనిషిలో నేను నా లక్ష్మీమాతని తలుచుకుంటూ నాకున్న దాంట్లో నేను పంచుతున్నాను, చేస్తున్నాను అని ఎవరైతే వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు సంతృప్తిగా వేరే వాళ్ళకి ఇచ్చి, కన్నీళ్లు తుడిచి, అండగా నిలబడి, వాళ్ళకొక దారి చూపించడానికి తాపత్రయపడుతూ, వాళ్ళ కోసం నిల్చుంటారో, అలాంటి వాళ్ళ ప్రేయర్స్ నేను తొందరగా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే, అలాంటి వాటిల్లోనే నేను ఉంటాను. ఎందుకు? అదే అదే ఆస్పీషియస్, అదే శుభం. అలాంటి ఒక శుభ సంకేతాల్లోనే నేను ఉంటాను కానీ, పాపంతో వచ్చే ఏ విషయంలోనూ నేను ఉండను. అకంపెనీ కాను, ఎంకరేజు చెయ్యను. కాబట్టి ద ధన ధనాన్నిచ్చే మాతగా నన్ను కొలిస్తే నేను అంటే ధనాన్నిచ్చే మాతగానే నేను కొలిస్తే నేను ఉండనక్కడ. ధనంతో పాటు ఫస్ట్ ఇవిస్తుంది మాత అంటే సత్యం, దానం, కృతజ్ఞత ఉండే చోట ఆవిడెప్పుడూ ఉంటారు. లోభత్వం, అహంకారం, ఈర్ష్య, నేను చేసే ప్రతి యాక్షన్‌లోనూ ఒక నెగటివిటీ ఉండే చోట ఆహ్, ఆవిడ వెళ్ళిపోతారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఆహ్, థర్డ్ చాప్టర్ అన్నమాట. ఎందుకని అంటే ఎండ్ ఆఫ్ ద డే మనీ ఈజ్ ఆల్సో ఎనర్జీ అని చెప్తుంటారు. అది కూడా ఒక ఎనర్జీ అన్నమాట. ఒకవేళ ఆ ఎనర్జీ అనేది లో వైబ్రేషన్‌తో మనం క్రియేట్ చేసాము అంటే ఉండదు. ఓన్లీ వెన్ ఇట్ కమ్స్ ఫ్రమ్ లవ్, కంపాషన్, గ్రాటిట్యూడ్. దీస్ ఆర్ వెరీ అట్ పీస్, బీయింగ్ అట్ పీస్. ఈ ఈ 4 విషయాల్లో వైబ్రేషన్ ఎక్కువుంటుంది మనీకి. మనం అలాంటి ఎనర్జీస్‌తో వైబ్రేట్ అవుతున్నప్పుడు మనకి మనీ రావడానికి చాలా 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 ఆస్కారం ఉంది. అని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు. దాన్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పి, మేనిఫెస్టేషన్ లాస్ అని ఇన్నిన్ని చెప్తాం. దేనికని? యూ ఆస్క్, యూ రిసీవ్ అని చెప్పేసి. వెన్ విల్ యూ ఆస్క్ అండ్ హౌ విల్ యూ కమ్ అంటే, ఆస్క్ ఇఫ్ యూ ఆల్రెడీ గాటన్ అంటారు. మీరెప్పుడైనా సీక్రెట్ బుక్ చదివారో, లేదా ఇంకోటి మేనిఫెస్టేషన్ బుక్స్ చదివితే, ఆల్రెడీ యూ ఇమాజిన్ దట్ ఇట్స్ ఆల్రెడీ దేర్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. మనకి లేనప్పుడు ఎలా మనము అనుకుంటాం అదొచ్చేసింది అని? ఇప్పుడు మనకెప్పుడైనా ఒక స్ట్రాంగ్ ఎనర్జీ మన ఎనకాల ఉండి, ఒక స్ట్రాంగ్ శక్తి మనకుంటే, అప్పుడు మనం ఆవిడ మీద భారమేసి నాకు రాకపోయినా వచ్చు అనుకోవచ్చు. అలా మనం గాని ఆవిడ మీద భారం వేసి ఈ రోజు నాకు లేకపోయినా వస్తుంది, ఇస్తుంది, ఇస్తున్నారు, ఇట్స్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అనే మోడ్‌లో మనం ఉన్నాము అనుకుంటే, ఖచ్చితంగా మనకి ఆవిడ స్థిరంగా మనలోనే ఉంటారు అనేది ఈ యొక్క చాప్టర్ యొక్క సారాంశం. నెక్స్ట్ వచ్చేసేసి, సరే అమ్మా! మరి తత్వం ఒక్కటి సరిపోతుందా? భక్తి అవసరం లేదా నిన్ను కలవడానికి? మరి భక్తెందుకు? ఈ మంత్రాలెందుకు? ఈ స్తోత్రాలెందుకు? మరి దీని గురించి కూడా కొంచెం స్పాట్‌లైట్ ఎయి తల్లి అని చెప్పి నారాయణుల వారు అడిగినప్పుడు ఆమె చెప్తదనమాట. నేను 2 రూపాల్లో వ్యక్తపరిచాను. ఒకటొచ్చేసి భక్తి లక్ష్మిగా, ఇంకోటొచ్చి జ్ఞాన లక్ష్మిగా. భక్తి లేకుంటే ఎప్పుడు ఆహ్, ఒక 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 రాజస్థాన్‌లో గాని అట్లా నీళ్ళు లేకుండా ఉంటే సాయిల్ ఎలా డ్రై అయిపోతుంది. అలా అన్నమాట. మన హార్ట్ అనేది ఇట్ ఈస్ సో హార్డ్ బికాజ్ దేర్ ఈస్ నో డివోషన్ టువర్డ్స్ డివైన్ అన్నమాట. సో ఏదైనా గూడా గట్టిపడిపోయినట్టు. అది మెత్తపడితే కదా మనలో ఉండే దయ, కంపాషన్ బయటపడేది. హార్డ్‌గా ఉంటే, గట్టిగా ఉంటే ఎవరు ఎవరైనా అక్కడ కష్టం చెప్తుంటే నాకు కాదులే అనుకుంటా. ఎవరైనా ఏడుస్తూ ఉంటే నేను కాదులే అనుకుంటా. నాకు లాభం అనుకుంటే నేను పోయి వాళ్ళకి ఉడిగం చేస్తా. నాకు లాభం లేదు అనుకుంటే వాళ్ళని నేను వదిలేస్తా. ఇలా అన్ని చోట్ల నా అనే అనేదది అది ఎక్కడి నుంచి వస్తుంది ఆ నా భావం? అభద్రత నుంచి. అభద్రత ఎక్కడి నుంచొచ్చింది? ఈ జీవితంలోనో, పరుజన్మలోనో ఏదో ఒక రీజన్‌తో నేను అభద్రతకి లోనయ్యి, ఇట్లనే ఉంటుందిరా నేనన్నీ ఒకటి కుదుపుకొని అన్నీ ఒకటే దగ్గర పెట్టుకోవాలి. లేకుంటే అందరూ నా దగ్గర నుంచి తీసేసుకుంటారు. ఈ జన్మలో తీసినా తీయకపోయినా భయముంటుంది. ఆ భయం వల్ల అలాంటి యాక్షన్స్ చేస్తూ ఉంటాం. అప్పుడు చచ్చినా మనకి అమ్మ రాదుగా.
అలా అలా ఎందుకు రాదు అంటే ఇలా హృదయం బీట్లు పడిపోయి ఉంటే ఎక్కడ వస్తారు ఆవిడ? రాలేరు. అలానే ఎట్లయితే భక్తి లేకపోతే మీ హృదయము ఇట్లా ఒక బ్రేక్ అండ్ సాయిల్ లాగా హార్డెండ్ అయిపోయి ఉంటుంది మీ హార్ట్ సెంటరు. అలానే ఒకవేళ గాని జ్ఞానం అనేది లేకపోతే ఒక రివర్‌కి ఎటు పోవాలో దిశ తెలియనప్పుడు అది ఎట్టంటే అటు పోతుంది. కొన్నిసార్లు పోకూడని జగాల్లో కూడా పోయేస్తుంది. కానీ అది దిశ మారిపోయింది. అలా పోకూడదు కదా! అది సృష్టి రీత్యా కాదు. అలానే అది ఎక్కడికి పోవాలో అక్కడికే పోవాలి. అలా ఎటు పోవాలి అనే దిశ చూపిచ్చే ఒక దిక్సూచి ఎవరు అంటే జ్ఞానం, నాలెడ్జ్. సో, విత్ నాలెడ్జ్ యూ విల్ బి డైరెక్టెడ్. విత్ devotion, your heart becomes softened to look at world from a lens of softness, from a lens of compassion and kindness. సో, ఈ 2 లేకుండా ఇది 2 ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అంటే అది నేను చెప్పట్లేదు. 2 ఇంపార్టెంటే. భక్తి లేకపోతే అహంకారం వస్తుంది. జ్ఞానం ఉండి జ్ఞానం లేదు, నాలెడ్జ్ లేదు. కానీ భక్తి ఉంది. అప్పుడు అంధవిశ్వాసం ఉంటుంది. ఈ 2 గాని బ్యాలెన్స్‌గా ఉన్నప్పుడే ఆ చోట్ల నేను ఫుల్‌గా ఉంటాను. సో, ప్రేయర్స్ ఇంపార్టెంట్. ధ్యానం ఇంపార్టెంట్. ప్రేయర్ అనేది ఏంటి అంటే భక్తి. ప్రేయర్స్ చేస్తేనే భక్తా అంటే కాదుగా. మళ్ళా రకరకాలున్నాయి. దాంట్లోను మంత్ర జపం గూడా భక్తే. ఇలా పంచాంగ సేవనం కూడా భక్తే. ఏది చేయనమ్మా నేను కానీ నీతో నేను అమ్మలా మాట్లాడుకుంటాను అంటూ ఆవిడ కోసం మనం చూపించుకునే ప్రేమ కూడా భక్తే. సో, భక్తి అనే దాన్ని ఒక చక్రంలో పెట్టి ఇదే భక్తి అని చెప్పడానికి లేదు. అయితే అన్ని భక్తి ఫార్మ్స్ లోనూ ఆవిడుంటారు. అలా ఒకటుండి ఒకటి లేకపోతే ఎలా అయితే అధా అయిపోతుందో అలా భక్తి లేకుండా ఉండే జ్ఞానము ఆవిడ నో యూజ్. జ్ఞానం లేకుండా ఉండే భక్తి నో యూజ్. మనకి 90% ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుంటుంది అంటే ప్రే చేస్తాం, పూజలు చేస్తాం, స్తోత్రాలు చదువుతాం, గంటలు గంటలు చదువుతాం. మనకున్న దాంట్లో మొత్తం ఇస్తాం ఆవిడకి. నిస్వార్థంగా ప్రే చేస్తాం. ఆశగా చేస్తామా, తర్వాత లాలనగా చేస్తామా, లవ్‌తో చేస్తామా అనేది మన ఓన్ ట్రాన్సిషన్. ఫస్ట్ మనం అడిగేదంతా ఎప్పుడు మన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్ కోసమే స్టార్ట్ అవుతుంది. కానీ మెల్లమెల్లగా విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ హర్ ట్రూ నేచర్. సో, ఆ మొమెంట్‌లో మనకిదొచ్చినా రాకపోయినా నీ కోసం నేను చేస్తానమ్మా అనే మోడ్‌లోకి మనం వచ్చేస్తాం. దట్ ఈస్ అది అది కొంతమందికి 2 నెలలు పట్టొచ్చు. కొంతమందికి 10 ఏళ్ళు పట్టొచ్చు. ఇట్స్ ఎ జర్నీ ఇండివిడ్యువల్లీ పర్సనల్ టు ఎవ్రీ పర్సన్. కానీ మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం రా అంటే ఈ తత్వం తెలుసుకోలేక. ఎందుకని? ఎక్కడా దొరకలేదు. ఎవరు చెప్పట్లేదు. సో, ఆబ్వియస్‌లీ నాకు ఆ తత్వం తెలీదు. తెలియని చోట ఐ డోంట్ నో ఇట్ ఈస్ ఎక్సిస్టింగ్ అన్న ప్లేస్‌లో నేనెలా మాస్టర్ కాగలుగుతాను? కాబట్టి జ్ఞానం లేక మనందరం కొట్టుకుంటున్నాం అన్నమాట. కాబట్టి భక్తుంది అంటే మనకి ఒక రకమైన సరెండర్ ఒస్తది. ఒక రకమైన హంబిలిటీ ఒస్తుంది. జ్ఞానం ఉంటే వివేకం ఒస్తుంది. ఇది చెయ్యొచ్చా? ఇది చేయకూడదా? ఈ టైంలో నేను ఏది చేయాలి? ఏది చేస్తే అమ్మకది అలైన్‌మెంట్ అవుతుంది. శరణాగతిలో అవుతుంది. శరణాగతి అంటే ఏంటి? ఏ పని చేయకూడదు? ఏ పని చెయ్యాలి అట్ ఎ మొమెంట్ ఆఫ్ టైమ్. ఒక పర్టిక్యులర్ మొమెంట్, ఒక పర్టిక్యులర్ సందర్భంలో ఈ పని చేయకూడదు, ఈ పని చెయ్యాలి. కానీ ఈ పని చెయ్యాలి అంటే, నా సమస్య తీరాలి అంటే, నేను అమ్మని నమ్ముకుంటా. అమ్మొక్కటే ఎటువంటి పరిస్థితిలోను గూడా నన్ను కాపాడగలిగే శక్తి. నేను ఆ ప్రాసెస్‌లో నేను ఒక్క అడుగు ముందుకు వేశాను అంటే, అమ్మ నన్ను గట్టిగా పట్టుకొని, నా సమస్యను తీరుస్తారు. ఎప్పుడు వెన్ ద టైమ్ ఈస్ రైట్ అని మనకి నమ్మకం వచ్చే ప్రాసెస్‌నే శరణాగతి అని. ఈ శరణాగతిలో మనం ఎంత మాస్టర్ చేస్తే అంత మనకి దగ్గరవుతుంది మన మోక్షం అనే ఒక యాస్పెక్ట్. ఎందుకని అంటే అది చాలా కష్టం. అందరూ ప్రేయర్స్ చెప్తారు. వైదిక భక్తి. స్తోత్రం ఇంత పర్ఫెక్ట్‌గా చదవండి. ఇక్కడ ఒక్కానిచ్చండి, ఇక్కడ ఎత్తండి, ఇక్కడ లాగండి, ఇక్కడ పెట్టండి, ఇక్కడ ఉండండి. ఇలా ముట్టొద్దు, ఇలా చెయ్యొద్దు, ఇలా పువ్వు పెట్టండి, ఇక్కడ నీళ్ళెయ్యండి, ఇక్కడ పాలనేయండి. ఏదో ఇటిలో ఎక్కడుంది లక్ష్మి? వాటికి కొన్ని కొన్ని సంకేతాలుండొచ్చు. బహుశా ఈ యొక్క తత్వం అర్థం కాదు అని ఆ పాల రూపంలో పాలంటే ప్యూరిటీకి సింబలు అన్నట్టు పాలతో తర్పణం చేయండి అని ఇలా చెప్పుండొచ్చు. కానీ అలా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ నాలెడ్జ్ గూడా మనకి జరగలేదు. కాబట్టి మనం రిచువల్స్ మీద
రిచువల్స్ ఒక అంధవిశ్వాసం లాగా దాన్ని ఇట్లే చేయాలంట, ఇది చేయకపోతే మనకు పాపం వస్తుంది అనే మోడ్ లో మనం ఉంటున్నామే గాని ఎందుకు చేయాలి, దీంట్లో ఉండే డీప్ అర్థం ఏముంటుంది, గాఢార్థం ఏముంటుంది దీంట్లో, మనకు తెలియని విషయం ఏదన్నా చెప్తున్నారా దీంట్లో, మనకు అర్థం అవ్వాలా, అలా థాట్ ప్రాసెస్ మనం ఎవరూ ఎక్కువ చేయట్లేదు. చెయ్యాలి అనేది అమ్మ ఒక చిన్న రిక్వెస్ట్. సో అలా మనం వివేకంతో భక్తిని సమ్మేళనం చేసుకుంటే అప్పుడు అలాంటి మనిషి ఎక్కడున్నా ఆ ఒక్క మనిషి యొక్క హృదయంలోనే అమ్మ నివసిస్తారు స్థిరంగా. ఎవరైతే భక్తితో తన కర్మని నివృత్తి కోసం ఎవరైతే టైం స్పెండ్ చేస్తారో, యాక్షన్స్ చేస్తారో, ఈ యొక్క వివేకం అనే ఒక టూల్‌ని యూజ్ చేసుకొని, అలా చేసుకుంటున్నప్పుడు ఎంత భయమేసినా, ఎంత నో అనుకుంటున్నా, కాదు అనుకున్నా, కరేజ్‌గా స్టెప్ తీసుకుంటూ, అమ్ముంది అనే నమ్మకంతో ముందుకు వెళ్తూ, అక్కడ అమ్మ ఉంది అని మనం చేసే ప్రతి ఒక్క చిన్న చిన్న అడుగుల్లో మనకొచ్చే చిట్టి, 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 చిట్టి ఆనందాలు, వె విన్స్ వాటిని సెలబ్రేట్ చేసుకుంటూ, గ్రేట్‌ఫుల్‌గా అమ్మకి కృతజ్ఞతగా థాంక్స్ చెప్పుకుంటూ అలా ఎవరైతే ముందుకు వెళ్తూ ఉంటారో భక్తితో, భక్తి లేకపోతే సరెండరే రాదు. సరెండర్ చేస్తున్నప్పుడు జ్ఞానం, వివేకంతో మనం ముందుకు పోతున్నప్పుడు కృతజ్ఞతా భావంతో మనల్ని మనం అర్పణ చేసుకుంటూ అలా వెళ్తే చేసే ప్రతి యాక్షన్‌లో, ప్రతి ఒక్క మాటలో, ప్రతి ఒక్క థాట్‌లో, ఇంటెన్షన్‌లో ఆవిడ ఉంటారు. నాట్ జస్ట్ ఇన్ ఎవ్రీడే ప్రేయర్స్, స్తోత్రాలు వీటిల్లోనే ఉంటారు కాదు. అక్కడ అక్కడ ఉండే కన్నా ఇక్కడ ఎక్కువుంటారు. ఎందుకంటే ఇది బీయింగ్. బీయింగ్ అంటే ఏంటి? నా అస్తిత్వం. నేనుండేది కదా! తేజు అంటే ఎవరు అంటే, తేజు ఈస్ ఎ బీయింగ్. ఆ బీయింగ్ ఎలా ఉంటుంది అనేది మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో, ఆ బీయింగ్ అనేది ప్రతి క్షణము ఇలాంటి మోడ్‌లో ఉంటే, నా జాబు అన్ని జాబులు వదిలేసి ఏదో అమ్మ చెప్పింది కదా! అని అన్ని వదిలేసి నేను కూర్చుంటా కాదు. అది మళ్ళీ అవాయిడెన్స్, పారిపోవడం. అది కాదు. మీ యొక్క ధార్మికమైన స మీ మీ యొక్క ధార్మికమైన పనులు నిర్వర్తిస్తూ మీరు ఏదైతే చెయ్యాలో అంటే ఒక సంసారిక జీవనంలో ఉన్నారు కాబట్టి, సంసార ఇంధనాలు ఎవరెవరు ఎలాంటి పనులు చేయాలో ఆ పనులన్నీ చేసుకుంటూ, ఆ చేసే నైజం ధర్మబద్ధంగా ఒక వివేకతతో, కృతజ్ఞతా భావంతో మనల్ని మనం సదా అర్పణ చేసుకుంటూ, ప్రతి జరిగిన చిన్న చిన్న చిట్టి ఒక చిన్న ప్రోగ్రెస్‌లో థాంక్ యూ చెప్పుకుంటూ, ఎక్కడైనా మనకి ఎదురు తగిలితే, ఆ ఎదురులో అమ్మా ఇంకా నేనేదన్నా నీ యొక్క తత్వం అర్థం కాక నేనేదో చేసినా నాకు నేర్పిచ్చు, నేను చేస్తాను. కష్టమే, కానీ నేను ట్రై చేస్తాను. నన్ను నువ్వు చేయించుకో అని ఆవిడని మనం అర్పణ చేసుకుంటూ ముందుకు పోయినప్పుడు, ఆ ఒక్క ఆ ఒక్క ప్యూరిటీ, ఆ ఒక్క ఆహ్, సరెండరింగ్ ఒక రకమైన సరెండరింగ్‌లో అక్కడ ఆవిడుంటారు. సో, ఓన్లీ ప్రేయర్స్‌లో భక్తిలోనే ఆవిడ లేరు. జ్ఞానంలోనే ఆవిడ లేరు. భక్తి, జ్ఞానం. భక్తి మనసుని సాఫ్టెన్ చేస్తుంది. జ్ఞానం మనకి దారి చూపిస్తుంది. ఎటు పోవాలి, ఈ పర్టిక్యులర్ సమస్య తీరాలి అంటే నేను ఎట్లా వెళ్తే అది అమ్మకి నచ్చిన వైనంలో నా సమస్య తీరుతుంది అని తెలుస్తుంది. అప్పుడు ఆ పాటలో నేను పోయినప్పుడు, అప్పుడే నాకు ఫినాన్షియల్ స్టెబిలిటీ దొరుకుతుంది. ఒక రకమైన పీస్ దొరుకుతుంది. భక్తి లేని చోట ఉండే జ్ఞానము అహంకారంతో దారితీస్తుంది. జ్ఞానం లేని భక్తి మాయ చూపిస్తుంది. సో, మనల్ని మాయాలోకం అంటారు చూడండి. ఆ మాయ వల్ల మనం నిజం చూసుకోలేము. సో, భక్తుంది, నాలెడ్జ్ లేదు. సో, మనం అందరం మాయ లోపల ప్రలోభైపోయాం. జ్ఞానం ఉంది, నాలెడ్జ్ ఉంది, భక్తి లేదు. అహంకారం అయిపోయామన్నమాట. నా సురద మహారాజా రిప్రజెంటేషన్ నేనే. చాలా ప్రైడ్‌గా ఫీల్ అయ్యేదాన్ని కదా! ఐ యామ్ సో, 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 సో అని చెప్పేసి. అదనమాట. అప్పట్లో భక్తి లేక అందుకని అలా అయిపోయిందనమాట. సో, అలా ప్రూఫ్స్ చూపిస్తున్నాననమాట. ఇప్పుడు 2 కలిసిందనమాట. అందుకే జెన్ మోడ్ ఇచ్చేసిందమ్మ. కొంచెం కొంచెంగా. సో, అలా చెప్తోందనమాట. అది ఆవిడ యొక్క తత్వం. సో, మనం ఏం చేయాలి?
బ్యాలెన్స్ తెచ్చుకోవాలి. అందుకే ఎప్పుడు ట్రైడెంట్ అని చెప్తున్నాను. ఈ ట్రైడెంట్ అనేది ఎందుకని అంటే, మీరొకటి గమనించారా అండి? అమ్మ నాకు ఇవన్నీ మీకేం నేను కొత్తగా చెప్పట్లేదు. ఇవన్నీ నేను చెప్తూనే ఉన్నాను. కానీ అమ్మ నాకు ఈ తత్వం నేర్పించి వాక్ ద పాత్ చేపిచ్చారు. కానీ ఇది ఆల్రెడీ లక్ష్మీ గీతంలో క్యాప్చర్ అయింది అనే విషయం నాకు ఇప్పుడు చెప్పారు. వెన్ ఐ మాస్టర్డ్ ద హోల్ కాన్సెప్ట్ అండ్ వెన్ ఐఎమ్ అట్ ద టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ మాస్టరింగ్ ఎ కాన్సెప్ట్. ఎందుకంటే నన్ను అడిగే ముందర ఈ క్వెషన్ అడిగారు. ఏమే తేజు, నీకు నేను నువ్వేదో నీ కంపెనీ బాగుపడుతుంది దానికోసం అని చెప్పేసి పూజలు చేసేస్తున్నావా అని అడిగారు. లేదమ్మా, అలా ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు లేదలా. ఇప్పుడు ఏంటి, నువ్వు ఎలా పాతలో ఉంటే అది అవన్నీ ఉన్నాయి అక్కడ గరాజ్ లో పడి పుస్తకాలు వాడు అన్ని అక్కడ పెట్టాను కదా, ఇంక వాటి గురించి నాకేం తెలీదు. ఐ డోంట్ హ్యావ్ అటాచ్మెంట్ టువర్డ్స్ ఇట్ అంటే, నమ్మచ్చు అంటావా? అయ్యో అమ్మ నమ్ముతాం. నీ దగ్గర నేను ఎందుకు అబద్ధం చెప్తాను, నిజమే అని చెప్పి ఖచ్చితంగా. అంటే ఎవరు ఒక్కరు కూడా నీ వీడియోలు చూడకపోయినా నువ్వు యూట్యూబ్ లో వీడియోలు వేస్తావా? నువ్వు వేయమంటే వేస్తానమ్మా, ఏముంది, ఎన్నాళ్ళు వేసాగా, ఇప్పుడు కూడా అంతే. అక్కడ ఏం లక్షల లక్షల వ్యూస్ వస్తున్నాయని వేస్తున్నాను, వస్తున్నాయిగా వేస్తున్నానుగా. ఓకే, ఒకవేళ నేను నీకు ఆ, ఏమి ఇకపోయినా కూడా చేస్తావా? నువ్వు ఎందుకు ఇవ్వకుండా ఉంటావమ్మా, ఏదో ఇస్తావులే. మాటకి చెప్పు. ఏ ఇయ్యకపోతే ఎందుకు చేస్తానమ్మా, చెయ్యాలి, చేయకుండా ఉండాలి. కానీ ఇంకా నాకు అంత జన్మోడు రాలేదు. నువ్వేమి ఇకపోతే నేనేం చేయను అనే మూడైతే నాకు ఇంకా రాలేదు. కానీ ట్రై చేస్తాను నమ్మకంతో. ఎందుకంటే నువ్వు ఇన్ని సార్లు నా హ్యాండ్ హోల్డ్ చేసావు కదా, సో నాకు ఒక రకమైన నమ్మకం వచ్చేసింది ఇప్పుడు. సో ఐ డోంట్ థింక్ ఐ విల్ ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిజల్ట్. ఐ డోంట్ ఈవెన్ విల్ ఆస్క్ యూ ఫర్ ఇమీడియట్ రిజల్ట్స్. చెప్పాను కదా, ఒకరోజు బాగా కొట్లాడేసాను మొన్నే రీసెంట్ గా. 42 సార్లు చేశానమ్మా, ఒక్కటి కూడా ఇయ్యలేదు నాకు, నా కంపెనీ ఒక్కటి కూడా జరగలేదు అని మొన్నే కొట్లాడని చెప్పాను కదా. సో అందుకని చెప్పాను అనమాట. పాస్ చేపిచ్చేసింది అమ్మ. చేపిచ్చి ఇప్పుడు విషయం చెప్పు ముందర అని చెప్పి. లేదమ్మా, ఈసారి చేయను అట్లా అని చెప్పా. మొన్నే రీసెంట్ గా కాన్వర్జేషన్స్ జరిగినప్పుడు, ఇప్పుడు నిన్నో మొన్న, మొన్న కాదు మొన్నటికి మొన్న అప్పుడు చెప్పా. సో అప్పుడు అర్థమైంది నాకు. అట్లయితే దానికి థియరీ చూపిస్తానని చెప్పి అప్పుడు ఈ థియరీ చూపించారని. సో అలా ఆవిడ ఆల్రెడీ జ్ఞానం ఇచ్చేసారు. ఇచ్చి వాక్ ద పాత్ చేయించు. అందుకే నాకు చెప్పడానికి ఇంత ఈజీ అవుతోంది. ఎందుకంటే ఆవిడ అలా చెప్పంగానే ఇంతేనా, ఐ గాట్ ఇట్ అని చెప్పేసాను అన్నమాట. ఎందుకంటే మన చేత బాగా ఫిష్‌ని బాగా లాగినట్టు బాగా సాడిపడేసింది అనమాట. ప్రతి దాంట్లోనూ లాగి. సో అందుకని అమ్మ నాకు వచ్చేసి అర్థమైంది అని చెప్తున్నాను. సో అలా అన్నమాట ఇది. ఈవెన్ ఈ మొన్న ఒకరోజు ఒక క్వెషన్ అడిగారు. ఇప్పుడు నువ్వు ఈ వీడియోలు చేస్తున్నావు కదా, ఇంత కష్టపడి చేస్తున్నావు కదా, ఇవి చేస్తే వ్యూస్ వస్తాయనా? ఏంటమ్మా అలా నన్ను డౌట్ చేసేసావు? వ్యూల కోసమా చేస్తాను, నాకేం పాడొచ్చాయని. ఆ వ్యూల కోసం చేసేటట్టయితే ఒక 200 వ్యూస్ కోసం ఇంత కష్టపడాలా? నేనేమన్నా ఏం చేయకపోయినా కూడా ఏముంది, హ్యాపీగానే ఉంటా కదా అంటే, నిజమేనా? మా సరే అయితే చెయ్యి అని చెప్పి తెలుగులో చేపిస్తాను. సో టెస్ట్లు అన్నమాట. నిజంగా వ్యూల కోసం చేస్తున్నావా ఇవన్నీ? అయ్యో అమ్మా, నలుగురు నలుగురు ఆనందపడితే చాలు, ఏముంది, కొంచెం కష్టం ఉంటే మనం కొంచెం. నిన్న మంతన్న గారు చెప్పారు కదా, ఏమండి అప్పన్న గారు, ఈ రోజు నేను 2.5 వాటర్ నీళ్ళు తాగానంటోయ్. ఇదో ఇది 3వ పాటలు. కానీ టిఫిన్ కూడా తిన్నా. వామ్మో! మీరు స్టార్ట్ పొద్దున్న లేచి చేయండమ్మా, అందరూ స్టార్ట్ చేస్తారు. పొద్దున్న లేచి నేను ఈ రోజు నేను చేసిందల్లా ఒక్క గుడ్ యాక్టివిటీ ఏంటి అంటే 3 లీటర్ల వాటర్ తాగానన్నమాట. జన్మలో తాగాను నేను. అటువంటిది ఈ రోజు ఆకలేసినప్పుడు ఇంకోటి అర్థమైందండి. ఆకలేసినప్పుడల్లా నీళ్ళు తాగాలి. అట్లా నీళ్ళు తాగుతూ ఉంటే కొంచెంసేపటికి ఆగిపోతుంది ఆకలి. సూడో హంగర్ అంటారమ్మా దాన్ని. సూడో హంగర్. టిఫిన్ అమ్మ ఈరోజు నేను కాఫీ తాగలేదు, టిఫిన్ కూడా తినలేదు. తినకుంటే మనకు వాకింగ్ కూడా పోయొచ్చు అరగంట సేపు. నీ మీద కమిట్మెంట్, నువ్వు కైలాస్ అని ఒక టికెట్ పెట్టావు కదమ్మా, దాని క్యారెట్ మీద నేను తలుచుకుంటూ ఆ క్యారెట్ డాంగిల్ చేసుకుంటుంది కైలాస్ పర్వతం. అవునవును, నేను కైలాసం పోవాలంటే చాలా వెయిట్ లాస్ కావాలి అనుకుంటూ నడుచుకుంటూ అరగంట సేపు నడిచేసాను అనమాట మా చిన్న కమ్యూనిటీలోని. అలా నడిచేసాక అమ్మ ఆకలేస్తోంది అమ్మ అంటే, నీళ్ళు తాగని చెప్పావు కదా, వాళ్ళందరికి చెప్పావుగా నీళ్ళు తాగు అని. మళ్ళీ నీళ్ళు తాగా. అట్లా 9:00 వరకు ఉన్నానండి ఈ రోజు తినకుండా. నా నాకు చాలా నేను గెలిచినట్టు అన్నమాట. ఎందుకంటే ఎవరైనా ఆకలేస్తుంటే నీళ్ళు తాగండి. నేను నేను వెయిట్ లాస్ చెప్పేదానికి అంత నాకేం నాలెడ్జ్ లేదండి. ఐయామ్ వెరీ పూర్ విత్ ఈటింగ్ హ్యాబిట్స్. నేను అసలు అన్నమే తినను.
సో అందుకని చెప్పి ఈ రోజు నాకు అది ఒక పెద్ద జెన్ అన్నమాట. అమ్మ నా వెయిట్ మీద నా నీళ్ళ మీద పడిందన్నమాట. సో ఈ రోజు నేను ఏం తిన్నాను అనుకున్నారు? చనా. సో ఇప్పుడు జెన్ కనపడుతుంది నా మీద. చనా, చనాలో కర్డ్, దాని మీద చియా సీడ్స్ వేసుకొని, కొన్ని ఫ్లాక్ సీడ్స్ వేసుకొని, ఫస్ట్ రోజే మొత్తం ఇచ్చేయాలన్నమాట. వేసుకొని ఒక తర్వాత జవర్ ఫ్లాక్స్ వేసుకొని, దాంట్లో కర్డ్ వేసుకొని, అదొక చెంచా ఇదొక చెంచా వేసుకొని తినేసా. అది నా బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో అమ్మని అడిగా, అమ్మ ఇందులో రైస్ లేదు, ఇందులో రవ లేదు, ఇందులో వీట్ లేదు, ఇది తినచ్చా లేదో ముందు చెప్పు. హవనం చేసి ఇది చేశాననే కదా నాకు 6 కేజీలు పెంచావు. ఇప్పుడు చెప్పు, ఇది తినొచ్చా తినకూడదా నువ్వు ముందే చెప్పు చెప్పు చెప్పు. ఇది తిను. జవరు మళ్ళీ చెప్తున్నా, అది నా స్టేపుల్ రైస్ కాదు, జవర్ తింటున్నా, కరెక్టేనా, మళ్ళీ రైస్ పెంచకూడదు అని. పెంచు. సో హవనం చేసిన వాళ్ళందరూ రైస్ తినకూడదు అంటండి, జవర్ తినాలి. సో ఎవరైనా హవనం చేసే ముందు రైసులు, ఇడ్లీలు, దోశలు తినద్దు, సూజీ రవ్వ కూడా తినద్దు, అవన్నీ రైస్ నుంచి వచ్చేవి, అవన్నీ హవనానికి పనికిరావు అని అమ్మ చెప్పారు. అనిల్ శర్మ గారు చెప్తారు ఇప్పుడు గట్టిగా. చూసారా అండి, మీకు అన్ని తెలుసు, మీ అందరికి అన్ని తెలుసు. నాకేమో ఇలా కష్టపెట్టి నా వెయిట్లు పెంచి మా అమ్మ నన్ను బాగా సాఫీ చేస్తుంది అనమాట. సో అలా ఇప్పుడు మనకి ఈ రోజు రేపటి నుంచి నేను నా డైట్ ప్లాన్ మీకు అందరికీ చెప్తాను అన్నమాట. ఒకవేళ నేను సన్నమైతే కాకపోయినా కూడా మీకు ఫర్క్ వస్తుందేమో తీసేసుకోండి. అన్ని హెల్తీ అన్నమాట. అన్ని ఉడకబెట్టుకున్నవి అలాంటివి తినాలన్నమాట. సో నేను మీకు రేపు చెప్తాను. సో ఎవరైనా ఎక్కువ ఎనర్జీ కావాలి, సత్యమ్మ మీరు కూడా తినండి, ఇదే అన్నం తినద్దు, అన్నంలో ఏం లేదు, ఎస్ అమ్మా. వైట్ రైస్. చాట్ మాకు పెట్టండి, చాట్ అది. మన గ్రూప్ వాళ్ళకి వీళ్ళు ఏంటో అనుకుంటారు, వైట్ లాస్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఎక్కడికి వెళ్తున్నాము అనేసి. అందరం 10 కేజీలు తగ్గాలండి. అప్పుడు అందరం కైలాసంకి వెళ్ళి, ఆ కైలాసం పక్కన నాకు ఇప్పుడు డౌట్ అన్నమాట, ఆ కైలాసం పక్కన ఇలా ఒక ఆ, ఆ, సిద్ధాశ్రమం, మా ప్రతిమమ్మతో మాట్లాడుతుంటే నాకు దాని పేరు అర్థమైంది. ఆ అది నాకు చూపించారు. అది నిజంగా అక్కడికి పోతే కనిపిస్తుందా కనపడదా అని నాకు డౌట్ ఇప్పుడు. సో అందుకోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళి చేయాలనుకుంటా. మీకైతే కనిపిస్తుంది ఖచ్చితంగా. కనపడుతుందో లేదో ముందు చూసి చెప్తానమ్మా, తెలీదు. ఫస్ట్ బట్ తీసుకెళ్ళి మీతో పాటు మమ్మల్ని తీసుకెళ్ళండి. దానికే WL అవునమ్మా, మా ఏంటి అమ్మని చెప్పేది, తీసుకెళ్ళండి. WLJ అంటే ఏంటి చెప్పండి. వాల్ స్ట్రీట్ జర్నల్ అనమాట మన అంటే వెయిట్ లాస్ జర్నీ. అది వెళ్తే కదా అక్కడ WLJ అని చెప్పి చెప్పుకుందాం, అప్పుడు WLJకి వెళ్దాం అక్కడ. సరేనా? అలా మనం అందరం Yes. ఒక 10 కేజీలు స్క్వీజ్ అయిపోతే అప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేసుకుంటూ అలా మనకి అట్లా అమ్మ మనకు కొంచెం పర్మిషన్ ఇచ్చారు అంటే అక్కడ పోయి చేసుకుందాం హ్యాపీగా. ఇప్పుడే కాదులేండి, ఇంకా కొన్ని రోజులు. మనకు అన్ని మమ్మల్ని పిలుచుకొని పోండి అమ్మా మీతో పాటు. ఓ మరి WLJ వర్చువల్లీ కాదా? వర్చువల్లీ కాదు, వర్చువల్ కాదు, ఫిజికల్ WLJ. అదే కదా, దానికే కదా ఫిజికల్. WLJ మీద పడ్డాం మనం. అందరూ అనుకుంటారు, అబ్బో వీళ్ళు ఎంతో వాల్ స్ట్రీట్ జర్నల్ మీద అన్ని జర్నల్స్ చదివేస్తున్నారేమో వీళ్ళ గ్రూపుల్లో, వావ్ సచ్చే రీసెర్చ్ ఓరియంటెడ్ గ్రూప్, వావ్ సచ్చే అనుకుంటారు. మనం ఏం మాట్లాడుకుంటున్నాం అక్కడ, స్ట్రీట్ జర్నల్ కాదు, వెయిట్ లాస్ జర్నీ అన్నమాట. సో అలా అన్ని చేసుకున్నాం. చైతన్యమ్మ WLJ, DDLJ లెక్క, వినీషమ్మకు కూడా WLJ. అందరం మనలాంటి వాళ్ళే, సేమ్ ఆవిడ మనలాగే సేమ్. అందరూ ఒకటే, ప్రతిమమ్మ ఒక్కటే. ఇంకా ఇంకోటి నేనేంటండి WGJ అంటే గెయిన్. అమ్మ లేదండి, ఐఎమ్ ఆల్సో ఓవర్ వెయిట్. మీరందరూ ఓవర్ వెయిట్ అంటే మాలాంటి వాళ్ళు ఏం కావాలి వినీషమ్మ? ఏంటమ్మా ఇది, నేను 5 కిలోలు నేను తగ్గాలని. అనుకుంటూ సిస్టర్హుడ్ అనుకుంటూ అనుకుంటూ ఉండాలి. ఇలాంటి వాళ్ళు కూడా మేము లాస్ అంటే మా వ్యూరి అమ్మ, అప్పర్ణమ్మ. ఒబీస్ అమ్మా, నేను ఒబీస్. నేనే తక్కువ, నేను కూడా ఒబీస్. రిప్రజెంటేషన్ లో నేను ఒబీస్. ఎవరు నాకన్నా తక్కువ చేయలేరు, అందులో కూడా నేనే ఎక్కువ. నాకన్నా ఎన్ని డైట్స్ ఎన్ని చేసేసి ఇంటర్వ్యూకి diets. ఇప్పటికమ్మా చాలా వేరియేషన్ వచ్చేసింది మీరైతే. లావ్ అయిపోయాను కదా. అదే నేను అలా ఏమన్నా, ఇంటర్వ్యూకి ఇప్పటికి చాలా వేరియేషన్ వచ్చింది అంతే. అదే ఇంకేమన్నా. వెయిట్ అయిపోయాను చెప్పండి, అదే మాటలో చెప్పండి, నాకు తెలుసు.
నేను నిన్ననే కొట్లాడాను మా అమ్మతో. నువ్వు ఇదా నాకు చేయాల్సింది అని నేను గంటల సేపు కూర్చొని అసలు డిప్రెషన్ వచ్చింది నాకు. అప్పుడు మా అమ్మకి అంతా మళ్ళా యాజ్ యూజువల్ నేను చెప్పిన మొత్తం విని ఇక ఆ రోజు నేను చెప్పాను దోస తినొద్దని. నువ్వు తిన్నావా తినలేదా రవ్వ దోస అని అడిగింది. కరెక్టే. 4 అమ్మ దోసలు తిన్నాను వేరే. రైస్ బేస్డ్ వి మనం డిలీట్ చేస్తే డైట్ లోంచి చాలా డిఫరెన్స్ వస్తుంది. వెయిట్ లాస్, ఇంచ్ లాస్ అందుకే వస్తుంది. అదే మరి. నిన్ననే చెప్పాను కదా వెయిట్ లాస్, ఇంట్ లాస్, ఫ్యాట్ లాస్ అని మంతన సత్యన్న గారి వీడియో చూశానండి. బాగా ఇన్స్పైర్ అయిపోయి పొద్దు నుంచి నీళ్ళ బాటిల్ పట్టుకున్నాను. 3 లీటర్ రోజు 3 కరెక్టేనండి ఆయన చెప్పింది. అది కూడా చెప్తున్నాను సిగ్గులేదు నాకు. 2 సార్లు టాయిలెట్ కూడా వచ్చింది. నిజంగా. అసలు ఇంక అత్తమాను వెళ్ళాల్సి వస్తుంది వాష్రూమ్ కి. ఈరోజు పూజ గది కాదు అస్తమానం ఉంటే బాత్రూమే అదేదో టెంపుల్ రూమ్ లాగా. అమ్మో మనము రికార్డ్ లో కూడా ఉంది బాబోయ్ ఆపేస్తాను ఉంటుంది కబుర్లు చెప్పు. ఇంకా అలా అనమాట. ఉండే కలిసి చెప్తాను చెప్పేసి వస్తాను అప్పుడు మళ్ళీ కబుర్లు చెప్పవచ్చు. సో అలా 6 కేజీలు పెరిగాను సత్యమ్మ. ఎవరు చెప్పుకొని ఈ బాధ. మా అమ్మ చూడండి పనిష్మెంట్ ఎట్లా ఇచ్చేసిందో. ఆ రోజు ఆవిడ చెప్పింది దోశ తినండి అంటే నాకు తల తిరిగిపోయింది ఓవన్ చేసేసరికి. అమ్మ 4 దోశలు తింటానే అది కూడా సన్నగా రవ్వ దోశలు అని చెప్పి తిన్నా. అప్పుడంతా సైలెంట్ గా ఉంది. ఏంటో సైలెంట్ గా ఉంది అని అమ్మో ఎందుకులే అని చెప్పి లాస్ట్ వెజిటబుల్సే తిన్నా. అయినా 6 కేజీస్ పెరిగిపోయాయి. బాగా దెబ్బలు పడ్డాయి అన్నమాట. ఇప్పుడు మీకు ట్రూత్ నమస్కారం అనమాట. దెబ్బలు పడ్డం అంటే ఏంటి నా లాంగ్వేజ్ లో అంటే ఒక్క 1 అవర్ లో 1 మంత్ లో 6 కేజీ ఎలా పెరుగుతామండి? లేకుంటే చెప్పండి. 6 కేజీ అందులో ఇది లేదు, ఏమంటారు దాన్ని, థైరాయిడ్ లేదు, ఏం లేదు. ఇది దెబ్బలు పడ్డాయి అనుకున్నా నేను. బాగా దెబ్బలు పడుతున్నాయి నాకు. సరే ఇప్పుడు దెబ్బలు పడటం తగ్గించుకుంటాను అన్న. అందుకే నీళ్ళ బాటిల్ పట్టుకున్నా చేతిలో. ఆకలి వేసినప్పుడల్లా డడడా ఓపెన్ చేయడం టర్రని తాగడం. అది కూడా కోకోనట్ వాటర్ బాటిల్. ఆ సినిమాలో కోడి చికెన్ కాన్సెప్ట్ మీద నేను కూడా ప్రతిసారి ఇది కోకోనట్ వాటర్ బాటిల్, కోకోనట్ వాటర్ తాగుతున్న ఫీలింగ్ అనమాట. అబ్బా వెరీ ఫీలింగ్ రిఫ్రెషింగ్, వెరీ న్యూట్రిషన్స్ అని చెప్పి అనుకోని హాలోసినేషన్స్ ఆ లెక్కన అనమాట. అమ్మ చాలా మంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ తాగుతారమ్మా. ఐ మీన్ ఐ హావెంట్ ట్రైడ్, బట్ నైట్ ఇది వేసేసుకొని కుకుంబర్ అవన్నీ వేసుకొని ఇన్ఫ్యూజ్. ఎనీవే ఇఫ్ యూర్ డ్రింకింగ్ సో ఉండండి మచ్ నేను వాటర్, అసలు వీడియో ఆఫ్ చేసి చెప్తాను మీకు. ఉండండి ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం అర్జెంట్ గా చెప్పాలి ఈ విషయాలు. అసలు నేను నిన్న ఎంత రీసెర్చ్ చేశాను అనుకున్నావు. మా అమ్మకి ఎందుకబ్బా నాకు సడన్ గా ఈ మంతన సత్యనారాయణ గారు కనిపిస్తున్నారు, ఎప్పుడు నేను అసలు ఆయన ఫాలో కాను పెట్టనే అనుకున్నా. ఆయన స్టార్ట్ చేశాడు ఒక్క వీడియో ఒక్క లంచ్ అని చెప్పేసి. అమ్మా ఇదేదో మా అమ్మ నాకు ఫిట్టింగ్ పెడుతుంది నాకు అర్థమైపోయింది. ఇది సేమ్ ఫీలింగ్ 42 days తిండి హవనం చేసినప్పుడు కూడా సేమ్ ఇదే ఫీలింగ్ అనమాట. అమ్మో అర్థమైంది. ఇంకా నాకు తెలిసిపోయింది. నెక్స్ట్ వెంటనే ఇంగ్లీష్ వీడియో వచ్చింది. ఇఫ్ యూ డోంట్ ఈట్ ఫుడ్ ఫర్ 46 hours, డూ యూ నో వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ మెటబాలిక్ సిస్టమ్ అని చెప్పింది. అప్పుడు అర్థమైంది. ఓకే ఓకే నాకు గాట్ ఇట్. మనకి ఎక్కడ ట్రైనింగ్ నడుస్తుంది అని చెప్పేసి. సరే ఉండండి ఇంకొక 2 చాప్టర్లు చెప్పేసి మన వెయిట్ లాస్ గురించి చెప్పుకుందాం. ఈ క్లాస్ లో అమ్మాయి సరే మరి ఇవన్నీ భక్తి కూడా కావాలంటున్నావు, ఇది కూడా కావాలి అంటున్నావు, మరి అట్లయితే నువ్వు అలానే వచ్చేస్తావా అమ్మా? మరి ఎలా నువ్వు వస్తావు? మాకు సమకూలతంలో భక్తిను జ్ఞానం వివేకం అంత సమకూలతంగా ఉందా లేదా అని మాకు ఎలా తెలుస్తుంది? దానికోసం అని చెప్పేసి ఏంటి నీ యొక్క మోడల్ ఏంటి అని చెప్పి అడుగుతారనమాట స్వామి. అడిగితే దానికి ఒక అని చెప్తే దానికి అమ్మ చెప్తారు ఫస్ట్ నేను ఎప్పుడైనా గానీ నేను చెప్పిన పందాలో నడుస్తున్నాడా లేదా అని చెప్పడానికి నేనేం చేస్తాను అంటే కొన్నిసార్లు నా ఒక డివోటీస్ అడ్డులు వేస్తాను నేను. వాళ్ళ పాత్స్ లో నేను బ్లాక్స్ చేస్తాను. కానీ అవన్నీ ఏదో
ఎవరైనా నా ఒక డివోటీ చాలా వీక్ గా ఉండి తన ఇంటర్నల్ శక్తిని వాళ్ళు మర్చిపోయి నేను ఏదైతే వయసెస్ ఉన్నాయో అదే నేను అనుకుంటూ బతుకుతుంటారో అప్పుడు నేను కష్టాల రూపంలో వాళ్ళని అంటే కష్టం ఇస్తుంది ఆవిడ. కానీ ఆ కష్టం ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే మనల్ని స్ట్రెంథెన్ చేయడం అన్నమాట. కానీ అదేదో పనిష్మెంట్ లాగా మీరు తీసుకోవడమో, శాపంలాగా తీసుకోవడమో కాదు. కానీ అది నేను వాళ్ళని కాన్ఫిడెంట్‌గా చేయడం కోసం వాళ్ళ స్ట్రెంగ్త్ వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు ఎంత వాళ్ళలో ఎంత చైతన్యం ఉంది, వాళ్ళలో ఎంత ఆహ్, గ్రేట్‌నెస్ ఉంది, వాళ్ళ ట్రూ పవర్ ఏంటి అని వాళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళకి చూపించే మార్గం ఇది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు డబ్బు వెనకాల పరిగెత్తొద్దు. అది ఎందుకంటే అది నిజమైన సంపద కాదు. కానీ ఎక్కడైతే మీకు స్థిరత్వం ఉందో, ఎక్కడైతే ధైర్యం ఉందో, ఎక్కడైతే మీ మీద మీకు విశ్వాసం ఉందో, సిట్యుయేషన్స్ బావున్నా, బాలేకపోయినా మీ మీద మీకు విశ్వాసం ఉందా? సిట్యుయేషన్స్ బావున్నా, బాలేకపోయినా నేను అమ్మవారి పూజ చేసుకుంటున్నా, స్వామివారి పూజ చేసుకుంటున్నా. సో, వాళ్ళు నన్ను కాపాడతారు ఎట్టి పరిస్థితిలో అన్నట్టు ధైర్యం ఉందా? ఇ ఇ ఇఫ్ సిట్యుయేషన్ ఎలా ఉన్నా కూడా నేను స్థిరత్వంగా ఫీల్ అవుతున్నానా? భయపడిపోతున్నానా? ఇలాంటి విషయాల మీద అమ్మ చాలా తీక్షణంగా చూసి, ఎవరైతే స్థిరంగా, ధైర్యంగా, విశ్వాసంతో వాళ్ళ భక్తి మార్గాన్ని, వివేక మార్గాన్ని సమ్మేళనం చేసుకుంటూ నడుస్తారో, ఆత్మ సమర్పణ చేసుకుంటూ క్షణం బై క్షణం అండ్ అలా చేసిన ప్రతి టైంలో చిన్న చిన్న బెనిఫిట్స్ వస్తుంటే, చిన్న చిన్న సక్సెసెస్ వస్తుంటే వాళ్ళ పాత్‌లో దాన్నంతా నేనేదో చేశాను. నా ఒక తెలివి వల్ల వచ్చాయి ఇదంతా అని అనుకుంటూ చంకలు గుద్దేసుకోకుండా, అమ్మ యొక్క ఆశీర్వాదంతో, ఆ భగవతి యొక్క కృపతో మేము ఇలా వచ్చాము అని చెప్పి మనం ఆవిడకి థాంక్ యూ చెప్పుకుంటూ, ఇంతే వచ్చిందే, ఇంత కష్టపడితే ఇంతేనా? అలా కాకుండా అమ్మ ఇంతిచ్చారు. నాకెంత కావాలో ఆవిడకి తెలుసు. ఆవిడిస్తారు. నెక్స్ట్ ఇంకా నా పని నన్ను నేను ప్యూరిఫై చేసుకోవడం. నేనెంత ధర్మబద్ధంగా నా పని నాకెప్పుడు ఇచ్చిన పని చేస్తున్నానా లేదని చూసుకోవడం. రిజల్ట్స్ అనేది దట్ ఈస్ హర్ ఫీట్. సేమ్ అదే భగవద్గీత చెప్తుంది. అదే లక్ష్మీ గీత చెప్తుంది. ఇది ఓన్లీ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ మనీ అండ్ అబండెన్స్. అలా ఎప్పుడైతే తను ఆచరిస్తూ తనలో ఉండే స్ట్రెంగ్త్‌ని తను గుర్తు చేసుకుంటాడో, ఓహో! నేనెప్పుడు ఇంత అనుకునేదాన్ని కానీ నా యాక్చువల్ పవర్ ఇదా? నేను క్యాటర్‌పిల్లర్‌గా ఉన్నప్పుడు క్యాటర్‌పిల్లరే నేను అనుకోని నేను అందవిహీనుడుగా ఉన్నాను అని దాక్కుంటూ ఉండాను. ఒక ఒక గూడులో. కానీ నా యాక్చువల్ తత్వం ఒక రంగురంగుల సీతాకోక చిలుకన అంత అంత అందమైన ఒక బీయింగ్‌నా నేను? నేను వీక్ పర్సన్‌ని కాదా? నేను గుడ్ పర్సన్‌గా ఐయామ్ నాట్ గుడ్ ఎనఫ్ అనుకుంటూ ఉన్నాను. బట్ యాక్చువల్లీ ఐయామ్ గుడ్డా? ఐయామ్ వర్తీ కాదనుకుంటున్నాను. బట్ ఐయామ్ యాక్చువల్లీ వర్తీనా? నేను ఆహ్, హ్మ్. డిజర్వింగ్ పర్సన్ కాదు అనుకున్నాను. కానీ యాక్చువల్లీ ఐయామ్ డిజర్వింగా? ఆహా! అని నేను ఎప్పుడెప్పుడైతే ఒక్కొక్క అడుగు వెళ్తూ ఉంటే అలా నమ్మడం స్టార్ట్ చేస్తూ నమ్మకాన్ని ఇంకా నా నమ్మకాన్ని ఇంకా పెంచుకుంటూ పోతున్నాను. అప్పుడు ఆ పరీక్షల్లో నేను పాస్ అయ్యి ఆవిడ మన దగ్గరకొచ్చేస్తుంది. ఎక్కడైతే నేను ఇవన్నీ పక్కన పెట్టేసి నేనింత చేశాను కాబట్టి నాకు ఫలితం ఇంత రావాలి. నేనింత చేశాను కాబట్టి నాకెవరో హెల్ప్ చేయాలి. నేనింత చేశాను కాబట్టి నాకు వాళ్ళు రావాలి. వీళ్ళు రావాలి. ఇట్లా చేయాలి, అట్లా చేయాలి అనుకుంటూ నా మట్టుగా నేనే నా ఓడిలో ఆకాంక్షలు పెట్టేసుకొని, ఆ ఆకాంక్షలకి వాళ్ళు అలైన్‌మెంట్‌లో ఉన్నారా లేదా తెలుసుకోకుండా నేనుగానే డిసైడ్ అయిపోయి, నేను ఈ 42 రోజులు పూజ చేస్తా. నా కష్టాలన్నీ తీర్చేసేయి అని మనం కోరేసుకొని, వాళ్ళు ఊహు అన్నారా మనం వినుకోకుండా మనమే చేసేసి లేకపోతే మనం డిప్రెషన్‌లోకి ఫీల్ అయిపోయి నేనింత చేసినా ఏం లాభం లేదు అనుకోని అదంతా స్ట్రెస్ అన్నమాట. అవసరమే లేదు. ఎందుకంటే అలా చేస్తే ఆవిడెప్పుడు మన దగ్గరికి రాదు కాబట్టి. కాబట్టి మనం చేసే ఇన్ని రోజులు అందుకే నేను సబ్జెక్ట్ చదివినప్పుడు కూడా మీరు ఇన్ని సార్లే చదవాలా అమ్మా? ఇంత చేయాలా అమ్మా? అంటే ఇన్ని రోజులు అనుకోవద్దమ్మా. జస్ట్ చెయ్యండి. ఏ రోజైతే మీరు మీ యొక్క స్ట్రెంగ్త్‌ని కనుక్కొని, మీ యొక్క ఇది నా ఓన్ టాలెంట్ ఇవన్నీ యాక్షన్స్ నేనిప్పుడు చేసేదంతా నా ఒక పునర్జన్మ ఒక వాసనల వల్ల. వాటిని నేను వదులుచుకొని, నా డివైన్ సెల్ఫ్ నేనెప్పుడు ఎంప్రెస్ చేసుకుంటానో,
ఆటోమేటిక్‌గా మన లైఫ్‌లో చేంజ్, చేతనం వస్తుంది. కాబట్టి ఆ మొమెంటరీ ఆఫ్ థాట్ ప్రాసెస్‌లో నన్ను నమ్ముకున్న భగవతి నన్నెందుకు కష్టపెడతది? ఒకవేళ కష్టపడితేనే నేను ఒకవేళ ఈ యొక్క కర్మని నేను క్లియర్ చేసుకోవాలి అనుకుంటే ఫైన్. కష్టంలో కూడా ఆవిడ చపాతీ పిండి కాన్సెప్ట్ చెప్పినప్పుడు ఎట్లయితే పెనంలాగా ఆవిడ కాపాడుతుందో, అలానే నన్ను పెనంలాగా కాపాడుతుందావిడ. నా చపాతీ నేననుకుంటే పెనం ఆవిడైతే, పెనమయ్యి నన్ను మధ్యలో ఆవిడ మధ్యొచ్చి ఫైర్ అనుకునేది కష్టం అనుకుంటే, ఆ ఫైర్ అనే కష్టానికి మధ్యలో పెనంగా ఆవిడొచ్చి మనకు ఎక్కువ హీట్ రాకుండా చేస్తది. అదే మనం ఆ భక్తి లేనప్పుడు ఏమవుతుందంటే మనం పుల్కా అయిపోతామనమాట. ఫైర్ మీద పుల్కా పెడితే ఏమవుతుంది ఫుల్‌గా బర్న్ అయిపోతది కదా! అలా మనమే బర్న్ అయిపోతాం. నో ప్రొటెక్షన్. కానీ ఇప్పుడు చపాతీ కదా! కానీ ఆ చపాతీ అప్పుడేంటి ఎవరైనా పెనం మీద చపాతీ ఏసినప్పుడు అట్ల కాడతో బాగా ఒత్తి కరెక్ట్‌గా ఒత్తిందా? కరెక్ట్‌గా కాలిందా? అని అన్ని చోట్ల ఒత్తొత్తి చూసి ఆ తర్వాతే కదా తీస్తాం. అట్లనే అమ్మ కూడా మనకి రకరకాల పరీక్షలు పెట్టి ప్రతి దాంట్లోనూ తన కాంతిని తను తెలుసుకున్నాడా? తన బలహీనతలు ఇది బలహీనత కాదు. ఇది నా గొప్పతనం అని తెలుసుకుంటున్నాడా? తన ఎంత ఎంత డివైన్ బీయింగు అనే ఒక సీతాకోక నేను అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా! ఐయామ్ గ్రేట్ అనే ఫీలింగ్. అది నేను యాక్సెప్ట్ చేస్తున్నానా? నాలో ఉండే చిన్నవన్నీ నేను క్లియర్ చేసుకుంటూ, నన్ను నేను ఫుల్‌గా యాక్సెప్ట్ చేసుకోగలుగుతున్నానా? అలా చేసుకున్నప్పుడు అయితే ఎక్కడెక్కడ నుంచి ఆవిడ రావాలో అన్ని చోట్ల నుంచి ఆవిడొస్తుంది. సో, అది ఆ ప్రాసెస్సు అనేది ఆత్మ సాధన అన్నమాట. అది ఒక సోల్ ఎవల్యూషన్‌కి కావాల్సిన జర్నీ అది. దాన్ని మనం ఆపలేము. అది ఆపాలి అని ట్రై చేసినా కూడా మళ్ళా నెక్స్ట్ లైఫ్‌లో కంటిన్యూ అవుతుంది. ఈ లైఫ్‌లో నేను ఇగ్నోర్ చేసి భక్తి లేకుండా అహంకార గ్రస్తులై ఉంటున్నాను. ఏమవుతుంది భక్తి లేకుండా ఒకవేళ గాని నేనేదైనా గాని సాధించాను అంటే ధ్యానం ఉంది. కానీ భక్తి లేనప్పుడు ఏమవుతుంది అహంకారం వస్తుంది. సో, నేనెక్కువ అహంకారం పెంచుకొని నేను ఈ 2 బ్యాలెన్స్ చేయాలనే విషయాన్ని మర్చిపోతే, ఆ విషయం మనకక్కడ డెంట్ అయిపోతుంది. సో, అది మళ్ళీ ఆగనీపోయి, మళ్ళీ నెక్స్ట్ ప్రారంభంలోకి మారుతుంది. అంతే తప్పిస్తే పోదు. అదే ఇన్నాళ్ళు మనం చేసాము. ఆ జ్ఞానం ఏదో సంపాదించుకొని, ఈ రెండిటిని సమ్మేళనం చేసుకొని పోయాము అంటే, ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము అనే ఒక థాట్ ప్రాసెస్ రావాలి కదా! అది ఆమె చెప్పే తత్వం అన్నమాట. ఆ పరీక్షలో కూడా ఆవిడ కరుణ ప్రస్ఫుటంగా ప్రతి అట్లా అంచులంచుల్లోనే ఆవిడకి కరుణ కనిపిస్తుందండి. పట్టుకుంటుందావిడ. మన భక్తిని పరీక్షిస్తారావిడ. కానీ దాంట్లోంచే మనల్ని బలం చేస్తారు. మన సిట్యుయేషన్స్‌ని హార్డెన్ చేసి, ఆ హార్డన్‌షిప్స్‌లోంచి మనకి మన స్ట్రెంగ్త్ ఎంతో నేర్పిస్తారు మనకి. అయితే అది స్ట్రెంగ్త్ అనొచ్చు, లెసన్స్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో, ఇవన్నీ నేర్పించే ప్రక్రియే ఈ యొక్క తత్వం అన్నమాట. ఇంకా లాస్ట్‌లో అంటారు. అట్లా అనుకుంటే మరి నిజమైన భక్తికి ఏంటి నిదర్శనం? నీ ప్రకారంగా భక్తంటే ఏంటి? అంటే ఎప్పుడైతే అమ్మనేది ఇక్కడ, ఎక్కడ, అక్కడ కాదు. అది నాలోనే ఉంది అని ఎప్పుడైతే వాళ్ళు ఒకళ్ళు నమ్ముతారో, నా నా డబ్బు కోసమో, నా ఒక మనీ అప్యూలెన్స్ దానిలోచ్చే కంఫర్ట్స్ కోసము నన్ను కోరుకునేవాడు ఎప్పటికీ నాలో నేను ఉండలేను వాళ్ళ దగ్గర. కానీ ఒకవేళ నన్ను నా 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 ఒక మంత్ర జపాన్ని చేసుకుంటూ, నా ఒక పూజ చేసుకుంటూ, ఇప్పుడు నేను చెప్పిన తత్వాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా జీవిస్తూ, ఎటువంటి ఎక్కడ కల్మషం లేకుండా, ఎక్కడ దయ కావాలో అక్కడ దయతో, ఎక్కడ క్షమ కావాలో అక్కడ క్షమతో, ఎక్కడ వివేకం కావాలో అక్కడ వివేకంతో, ఎక్కడ మౌనం కావాలో అక్కడ మాటలు కాకుండా సైలెంట్‌గా ఉంటూ, ఎక్కడ ధైర్యం కావాలో అక్కడ కొంచెం ఆహ్, కరేజ్‌కి తెచ్చుకొని, ఎక్కడైతే లెట్ గో చేయాలో అక్కడ లెట్ గో చేసుకుంటూ, ఎక్కడైతే మనం మనల్ని కొంచెం కంట్రోల్ చేసుకోవాలి, స్పెండింగ్ నేచర్స్ అనుకున్నప్పుడు, ఇదంతా వ్యధా ఖర్చులు అనుకున్నప్పుడు, ఆ వ్యధా ఖర్చులు చేయాలి అని మనకి ఎంతో కంపల్షన్ వచ్చినప్పుడు, దాన్ని కొంచెం సహనంతో వాటిని పాస్ చేపించుకుంటూ
అలా చేసే పూజని నేను ఎంతో ఇష్టంగా స్వీకరిస్తాను. ఎందుకంటే మీ యొక్క భావం మారుతుంది. మీరెందుకు పుట్టారో దాని మీద మీరు వర్క్ చేస్తున్నారు. అది నాకెంతో తృప్తినిస్తుంది. నేను దాన్ని తొందరగా యాక్సెప్ట్ చేసి మీలో ఉండే గొప్పతనాన్ని నేను నేను వ్యక్తపరిచి మీ అంతరంగాల్లోనే నేనున్నాను అని నేను నేర్పిస్తాను. అదే ఇదిగో అది చిన్నదే నా ఇల్లు. నా 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 నేనిచ్చే పూజ ఇంతేనే, ఇంతేనే అని అన్నీ ఇన్ఫీరియర్‌గా తీసుకోకుండా నా ఇల్లు చిన్నదైతే ఏంటి, నా మనసు పెద్దది. నేను వచ్చినోళ్ళందరికీ అన్నం పెడతాను. వచ్చినోళ్ళందరికీ కాదనకుండా సాయం చేస్తాను. వచ్చినోళ్ళందరికీ కష్టం కోసం తీరుస్తాను. నాకు తెలిసినంత నా సహాయం, మాట సహాయమో, దాని సహాయమో, ఇంకో సహాయమో చేస్తూనే ఉంటాను. అలా అలాంటి వాడు కదా నా మనసు. అది చాలా గొప్పది, పెద్దది. అమ్మ ఇలాంటి తత్వమే నాకు నేర్పించింది. కాబట్టి నా దగ్గర డబ్బెక్కువ లేకపోయినా నా 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 మనసులో అందరి గురించి ప్రేమ, వాళ్ళ కోసం జెన్యూన్‌నెస్ ఉంది. అదే కదా! అలాంటి వాళ్ళ దగ్గరే నేను నేను నిలుస్తాను. నన్ను నన్ను కోరడం అనేది ఏంటి అంటే ఆహ్, అలా మీరు జీవిస్తున్నప్పుడు మీరు కావాలి అని నన్ను అడగాల్సిన పని లేదు. నేనే ఆటోమేటిక్‌గా మీ దగ్గరికి వచ్చేస్తాను. ఎందుకని అంటే నాకు అప్పుడు తెలుసు దట్ థిస్ పర్సన్ ఈస్ నాట్ ప్రేయింగ్ మీ ఫర్ మై గోల్డ్, ఫర్ మై మెటీరియలిస్టిక్ కంఫర్ట్, ఫర్ మై పొసెషన్స్, ఫర్ వాట్ ఐ రిప్రజెంట్, బట్ ఫర్ హూ ఐ యామ్. వాట్ ఐ యామ్ ద ఎపిటోమ్ ఆర్ ఎంబాడిమెంట్ ఆఫ్ సత్యం, ధర్మం, దయ అండ్ బ్యాలెన్స్. సో, ఈ 4 విషయాలు నేను అని తెలుసుకొని, ఎవరైతే ఈ 4 విషయాలకి ఒక ఒక చిరునామా అడ్రెస్ లాగా కేర్ ఆఫ్ అడ్రెస్ లాగా తన లైఫ్‌ని మలుచుకుంటారో, అలాంటి వాళ్ళ దగ్గరికి మీరేమి చెప్పకపోయినా నేను ఆరాంగా వచ్చేస్తాను. ఎవరైతే ఈ ఈ రోజుల్లో బాగా ధనం ఉంది, కానీ భక్తి లేదు. కానీ ఆ ధనమంతా ఇదే అధార్మిక కార్యాలు చేస్తూ సంపాదన చేసి ఎక్కడా ఆహ్, భక్తి భావంతో అంటే ఈ భక్తి అంటే ఆవిడ చెప్పే భక్తనమాట. ఇదేదో ఫ్లాటులెన్స్ షీ సాల్వ్స్ నాట్ ఫ్లాటులెన్స్. ఫ్లాంటింగ్ లాగా చేసేది. లేదు చూపించుకోవడానికి వేరే వాళ్ళకి అలాంటి వాటిల్లో భక్తి కాదు. తన మనసులో ఉండే ప్యూరిటీతో తను గాని సరెండర్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా అలాంటి మనసే నాకు ఆలయం. కాబట్టి నేను అక్కడే ఎప్పుడు స్థిర నివాసమై ఉంటాను అని చెప్పారన్నమాట. సో, ఇక్కడేంటి ఆవిడకిష్టమైంది అంటే ఆహ్, ట్రూ డివోటీ ఆఫ్ లక్ష్మీ మా ఈస్ నాట్ సంబడీ హూ ప్రే ప్రే ఫర్ హర్ బట్ హూ హానర్స్ హర్. హూ హానర్స్ హూ షీ రిప్రజెంట్. వాట్ షీ రిప్రజెంట్స్? సత్యం, ధర్మం, కరుణ, బ్యాలెన్స్. ఈ 4ని ఆవిడ రిప్రజెంట్ చేస్తే, ఆవిడకి ఎవరైతే ఈ 4 గుణాల ఉండే ఆవిడని నేను ప్రే చేస్తాను అని ఆ 4 యాస్పెక్ట్స్‌ని వాళ్ళు అడార్ చేస్తారో, లవ్ చేస్తారో, ఫాలో చేస్తారో, వాళ్ళ దగ్గరికి నువ్వు ఏం చేయకపోయినా అమ్మ వచ్చేస్తారు. కానీ గంటలు గంటలు నేను రూమ్‌లో కూర్చొని ప్రే చేసుకొని, ఇవి 4 నేను పట్టించుకోలేదు అంటే అమ్మ వాళ్ళ దగ్గరికి రాదు. కాబట్టి పూజలో చేసే స్తోత్ర ప్యూరిటీ అంటే మంత్ర సాధనలో ఉండే పర్ఫెక్షన్ కన్నా భావం చాలా ఇంపార్టెంటు. చేసే పద్ధతి కూడా ఇంపార్టెంట్. అదెక్కడ నేను తక్కువ చెప్పట్లేదు. కానీ అదొక్కటే నో యూజ్. భావంతో చేసే పూజకి చాలా చాలా ప్రతిఫలం ఉంటుంది. అహంకారంతో జీవితం జీవించడం కన్నా దయతో జీవితం జీవిస్తే చాలా నేనందులో ఉంటాను. ఒక నేనే, నాకే, నా అనే జీవితం కన్నా మన అని నా సుఖం అందరితో పంచుకోవాలి. అనే ఒక అనే స్వభావంతో ఉండే నా డివోటీ అంటే నాకు చాలా ఇష్టము. నేను అందులో ఉంటాను. అలా వాళ్ళు ఎప్పుడైతే ఆ ఆత్మస్థితికి వస్తారో అప్పుడు నేను వాళ్ళ ఆత్మలో లక్ష్మినై ప్రకటితమైతాను. బయట ధనం ఉన్నా లేకపోయినా, నా దగ్గర బ్యాంక్ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉన్నా లేకపోయినా, నేను ఎప్పుడైతే శాంతంగా నేను చాలా, చాలా చాలా రిచ్ అండి. నా నా దగ్గర లేనిదేం లేదు అనే ఒక మోడ్‌లో చాలా ప్యూర్‌గా నేనెప్పుడైతే ఆ స్టేబిలిటీ మోడ్‌లో ఉంటానో, ఆటోమేటిక్‌గా నెక్స్ట్ మినిట్ మీ అకౌంట్‌లో లక్షలు పడిపోతాయి. ఎందుకని అంటే, అట్ దట్ మొమెంట్ డజంట్ రియల్లీ మ్యాటర్ టు యూ వెదర్ షీ కమ్స్ ఆర్ నాట్ బికాజ్ యూ ఆల్రెడీ హావ్ ఇట్. నేనెప్పుడు మీకు చెప్తూ ఉంటాను చూడండి.
అది ఆల్రెడీ ఉన్నా లేకపోయినా నాకది అది సెకండరీ అమ్మా అనుకున్న రోజు మీకు ఆటోమేటికల్లీ వస్తాయి. వాటికి సో మీరు క్లింగీగా మీరు ఎంతసేపు వర్క్ చేసినా అవి మీకు రావు. సో ఇఫ్ ఇట్ కమ్స్, ఇట్ కమ్స్. ఇట్ డజంట్ కమ్. ఇఫ్ డివైన్ మదర్ ఫీల్స్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ డజంట్ కమ్. బట్ అట్ దిస్ పాయింట్ ఇట్ రియల్లీ డజంట్ మ్యాటర్ అన్నప్పుడు అవన్నీ వస్తాయి మన దగ్గరికి. సో నిజమైన లక్ష్మీ భక్తురాలు ఎప్పుడు భక్తుడు గాని, భక్తురాలు గాని కేవలం వారిని పూజించరు. ఆ- ఆవిడ తత్వాన్ని నా జీవితంలోకి నేను ప్రదర్శిస్తాను. ఐ విల్ బికమ్ ఎన్ ఎంబాడిమెంట్ ఆఫ్ హర్ తత్వ. ఆవిడ చెప్పిన సత్యంలోను, ఆవిడ చెప్పిన దయలోను, బ్యాలెన్స్ లోను, హ్యూమిలిటీలోను, ధర్మంలోను నేను అది ఒక ఎగ్జాంపుల్ గా నా జీవితాన్ని, లైఫ్ స్టైల్ ని మార్చుకుంటాను. అలాంటి మూమెంట్ లో ఆవిడ ఖచ్చితంగా ఏం లేకపోయినా కూడా వచ్చేస్తుంది. వచ్చేసి మళ్ళీ వెళ్ళిపోతుందా? మ్హూ. అలా వచ్చేసి స్థిరమైపోతుంది. అదే లాస్ట్ చాప్టర్. ఎలా సార్ వచ్చారంటే ఆవిడ ధనలక్ష్మిలా, ధాన్యలక్ష్మిలా, విద్యాలక్ష్మిలా, గజలక్ష్మిలా, సౌభాగ్యలక్ష్మిలా, లాస్ట్‌కి మోక్షలక్ష్మిలా ఎవరికి ఎలాంటి కావాలో, ఎలాంటి స స అబండెన్స్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా వేరు వేరుగా ఉంటుంది కాబట్టి, నేను ఏం కోరుకుంటున్నానో అవి మనకి ఆవిడ ఇస్తారు. ఎందుకంటే అన్నిట్లో ఉండే మేనిఫెస్టేషన్స్ ఆవిడ రూపమే కాబట్టి. కాబట్టి సంపద అనేది ఔటర్ వరల్డ్. అది ఎలా మనకి కనిపిస్తుంది అనేది. దట్స్ ఏ ఎక్స్టర్నల్ ఎనర్జీ. ధ్యానం అనేది మన లోపలుండే స్ట్రెంగ్త్. సో లోపలుండే స్ట్రెంగ్త్ ని మనం ఎలిమినేట్ చేసుకుంటే బయట ఉండే స్ట్రెంగ్త్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. ఇన్నర్ వరల్డ్ ని ఆటోమేటిక్ గా ఎలిమినేట్ చేసుకుంటే ఔటర్ వరల్డ్ ఆటోమేటిక్ గా ఎలిమినేట్ అయిపోతుంది. ఈ భక్తి అనేది ఈ యొక్క మనీ, ఈ యొక్క నాలెడ్జ్ ని కలిపే ఒక వారధి. సో బయటకి లోపలికి ఉండే వారధి అనేది అమ్మవారి పైన మనకుండే భక్తి. బయట సంపద, లోపల జ్ఞానం. ఈ ఆత్మ జ్ఞానాన్ని ఆ బాహిరతిగా ఉండే సంపద. ఈ రెండిటికి మధ్యలో వంతెనే భక్తి అనే మార్గము. ఈ భక్తి, ఈ జ్ఞానం, ఈ యొక్క సంపద ఈ మూడు ఎప్పుడు బ్యాలెన్స్ అవ్వగలుగుతామో, ఎప్పుడు మనకి ఈక్వల్ క్వాంటిటీస్ లో మన లైఫ్ ని మనం తెచ్చుకుంటామో అప్పుడే ఆవిడ మనకి మోక్ష లక్ష్మి లాగా ప్రకటితమవుతారు. ఆవిడ మనలో అలా చూపిస్తారు. మోక్షం అంటే ఏంటి అంటే ఈ లోకాల నుంచి వెళ్ళిపోవడం కాదు. ఈ లోకంలో ఉంటూ బ్యాలెన్స్ గా ఉండడము. అంటే ఏంటి? ఉన్నప్పుడు ఏడ్చి, లేనప్పుడు ఖుషిగా ఉండడం కాదు. ఉన్నా లేకున్నా ఒక బ్యాలెన్స్ గా ఉండడము, శాంతంగా ఉండడము, సంతృప్తిగా ఉండడము. ఎక్కడైతే శాంతి, సంతృప్తి, బ్యాలెన్సు ఉన్నాయో అక్కడ లక్ష్మి ఎప్పుడు స్థిరంగా నివాసై ఉంటారు. సో ఎప్పుడైతే లక్ష్మిని పొందుతారో ఇలా పోగొట్టుకొని ఎలా అయితే క్షీరసాగర మదనంలో అమ్మవారిని మళ్ళా పైకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళందరూ తిరిగి పొందుతారో దేవతలు, అసురులు వాళ్ళు, అలా మనం ఒకసారి ఆ లక్ష్మిని మన ఇంట్లోకి తెచ్చుకొని మళ్ళా లక్ష్మీ అమ్మవారిని మనం తెచ్చుకున్నప్పుడు ఇవన్నీ ఈ పాతంతా ఫాలో అయినప్పుడే నేను వచ్చాను అనే సత్యాన్ని వాళ్ళు గ్రహిస్తారు. అలా గ్రహించి ఆ ఒక్క పాత్‌కి ఆ ఒక మనం చేసుకున్న ట్రయల్స్ అండ్ ట్రిబ్యులేషన్స్, మన టెస్టింగ్ టైమ్స్ వాటన్నిటికి మనం థాంక్ యూ చెప్పుకుంటాం. ఎందుకని అంటే ఈ యొక్క ట్రయల్స్ అండ్ టెస్ట్స్ రాకుండా, ఈ కష్టాలు రాకుండా, ఈ పరీక్షలు రాకుండా, ఈ యొక్క ఈ యొక్క ప్రాబ్లమ్ ఫేస్ లేకుంటే నా లైఫ్‌లో నేను ఎప్పటికీ ఈ యొక్క మోక్ష లక్ష్మిని నేను నా హార్ట్‌లోనే నేను ఉండేదాన్ని కాదు. కాబట్టి ఖచ్చితంగా ఐఎమ్ సో థాంక్‌ఫుల్ ఈవెన్ నాట్ జస్ట్ ఫర్ దోస్ లిటిల్ విన్స్ దట్ మదర్ ఈస్ షోయింగ్ మీ, బట్ ఫర్ ద ఎగ్జాక్ట్ టెస్ట్ దట్ షీ హాస్ పుట్ మీ అండర్, ఫర్ ఆల్ ద పాత్, ఫర్ ఆల్ ద ట్రయల్స్ షీ హాస్ పుట్ మీ అండర్, ఫర్ ఆల్ ద ట్రిబ్యులేషన్స్ దట్ షీ సబ్జెక్టెడ్ మీ టు. ఎవ్రీ బీయింగ్ ఆఫ్ మై అంటే నా అణువు కూడా నేను అప్పుడు కృతజ్ఞతతో తల ఉంచుతాను. అలా ఉన్న చోట నేను మోక్షలక్ష్మిలాగా ఎప్పటికీ ఉంటాను. ఎప్పటి వరకు ఉంటాను? వాళ్ళ అహంకారం అంతా కరిగిపోయి, వాళ్ళ కృతజ్ఞత అనేది మాత్రమే నిలిచి వాళ్ళకి సదా కృతజ్ఞతా భావంతో నా యొక్క సత్యాన్ని, నా యొక్క ధర్మాన్ని, నా యొక్క దయని, నా యొక్క హ్యూమిలిటీని, బ్యాలెన్స్‌ని, నా యొక్క ఈ మిగతా తత్వం మొత్తాన్ని
భక్తిని వివేకంతో అన్నిటిని సమ్మేళనం చేసుకొని ఉండి లోభము, ఈర్ష, మదం, మాత్సల్యం, ఒక రకమైన ఆశ, దురాశ, ఇంకొక రకమైన ఈర్ష ఇలాంటివి ఏమీ లేకుండా, భయం లేకుండా ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆ జ్ఞానం అనే వివేకంతో ప్రతి ఒక్క స్టెప్ తీసుకుంటూ భక్తి అనే మార్గాన్ని వంతనగా చేసుకుంటే సంపద అనేది ఆటోమేటిక్‌గా మన దగ్గరికి వచ్చేస్తుంది. అలా సంపద వచ్చినప్పుడు ఏ సంపద వస్తుంది అనే దానికి మనకి ఏ సంపద అయితే కావాలో ఆ సంపదలో వ్యక్తమవుతారు అమ్మవారు. అయితే ఇది మొత్తం మనం బ్యాలెన్స్‌గా చేసుకుంటే ఆ ప్రాబ్లమే మనకెళ్ళిపోతుంది. అప్పుడు అది మోక్షం. మోక్షలక్ష్మి వచ్చారంటే ఏంటి? మనకసలు ఈ ప్రాబ్లమ్ మనం 2 సంవత్సరాల తర్వాత వెనక్కి చూసుకుంటే, నిజమా? అప్పుడు ఈ కష్టం ఉండిందా? అయ్య బాబోయ్! ఎలా ఎలా నేను ఫేస్ అయ్యానో ఏమో నాకు తెలీదండి. అమ్మవారు అలానే స్ట్రెంత్ ఇచ్చారు. అలానే ముందుకెళ్ళిపోయాను అనుకుంటాను చూసారా? అదనమాట. కాబట్టి సంపద, జ్ఞానం, భక్తి అనేవన్నీ అమ్మవారి మార్గాలు. శాంతి, కృతజ్ఞత, అంటే బ్యాలెన్స్. ఈ 3 ఆవిడని అచీవ్ చేయాలి అంటే మనకుండాల్సిన గోల్స్. ఈ యొక్క ఇవేవీ లేకుండా ఒట్టిగా నేను నా సహస్రనామము, నా హృదయము, నా ఒక కవచము, స్తవము చదువుకుంటాను అంటే, లేదు నేను 1,00,000, 4,00,000 మూలమంత్ర జపం చేసుకుంటాను అంటే, ఇవన్నీ నాకు తత్వం అర్థం కాకుండా ఆవిడకొచ్చే ప్రసక్తే లేదండి. అది ఆవిడ చెప్పిన సమ్మరీ. సో, అందుకని మీరందరూ కూడా ఇప్పుడు విన్నారు కాబట్టి ఇంకొకసారి 2 సార్లు, 3 సార్లు కొంచెం అందుకే అన్నీ ఒకేసారే చెప్పేసాను. ఈ ఈ ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూసుకొని విని ఆహ్, నేను ఎలా అమ్మవారిని ఎక్కడెక్కడ నేను శాంతిని కోల్పోయాను, ఎక్కడెక్కడ నేను అబండెన్స్ దీన్ని నేను కోల్పోయాను. ఇవన్నిటిని మీరు కొంచెం రివ్యూ చేసుకొని, ఒక జర్నల్ పెట్టుకొని, రాసుకొని, మీరు సక్సెస్ అవుతున్నప్పుడు కూడా అమ్మ ఇవన్నీ నాకు నేర్పించు అని చెప్పి మెల్లమెల్లగా ఒక డిఫరెన్స్ ఏంటంటే అండి, లక్ష్మి వారు దుర్గమ్మకి, అమ్మ వెయిట్ చేస్తారు. దుర్గమ్మ ఫైట్ చేస్తారు. అదనమాట. సో, లక్ష్మమ్మ వారు ఏంటంటే ఉంటారు. నా మట్టుగా ఉంటే ఉంటా. లేదంటే టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారు. ఆమెమి మిమ్మల్ని మార్చాలని అదని ఇదని ఆవిడేం కానీ దుర్గమ్మకి ఏంటంటే కమిట్మెంట్. ఇప్పుడు నేను ఎట్లా మీ మీద కమిట్మెంట్ చూస్తున్నా. మా అమ్మ నాకు కమిట్మెంట్ చూపించింది కాబట్టే కదా నేను మీకు కమిట్మెంట్ చూపిస్తున్నా. ఈ కమిట్మెంట్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అమ్మ నుంచి. సో, అలా ఆహ్, ఆ అమ్మ ఏంటంటే కష్టం పెడతారు, పరీక్ష పెడతారు, జ్ఞానం చూపిస్తారు, అన్నీ చూపిస్తారు. మొత్తానికి మనల్ని కష్టం నుంచి గట్టెక్కిచ్చేస్తారు. ఆ గట్టెక్కిచ్చే ప్రాసెస్‌లో లక్ష్మీ అమ్మవారు గూడా మన దగ్గరకొచ్చేస్తారు. ఎందుకని అంటే ఇవన్నీ రావాలి అంటే ఫస్ట్ అవి జరిగితే వస్తాయి కాబట్టి. అందుకని సప్తసతిలో అంత పవర్ ఉంది అంటాం. మళ్ళీ నేను ఫైనల్‌గా అక్కడికే వెళ్తాననమాట. ఎందుకంటే ఇది మన ఇది మన ఒక్కరోజు పారాయణం. అయితే కొంతమందికేంటంటే బికాస్ దే రిలేట్ విత్ మనీ ఎ లాట్ అండ్ దే ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ మనీ. వాళ్ళకదో ఫీలింగ్ ఉంటుంది. ఇదేదో సబ్సెట్ చదవడం వల్ల మనకు మనీ రాదు. డైరెక్ట్‌గా లక్ష్మీ అమ్మవారిని కాళ్ళు గట్టిగా పట్టుకుంటే మనకు పోతాయని. కానీ ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్ అన్నట్టు మళ్ళా మొత్తానికి అక్కడికే ఎండ్ అవుతాం. కాకపోతే స్పెసిఫిక్ డేస్ ధనత్రయోదశి, అమావాస్య అందరూ లక్ష్మీ పూజ చేస్తారు. చేసినప్పుడు మనం గూడా ఏదో చేయాలి అని ఫీల్ అవుతాం సహజమే. ఏదో సింపుల్‌గా చేసుకోండి అనుకుంటే, ఆ సింపుల్‌గా కాకుండా తత్వంతో చేసుకోండి అని చెప్పే పద్ధతనమాట ఇది. కష్టం ఏంటంటే కష్టాల్లో నెక్ డీప్ కష్టంలో ఉన్నప్పుడు సింపుల్‌గా ఎవరు చూస్తాం? తల్లి నాకు ప్రాబ్లమ్ తీపిచ్చు నేనేదైనా జేస్తాను మోడ్‌లో ఉంటాం. కాబట్టి మనకిక్కడ కష్టం కాదు కావాల్సింది. ఎఫెక్టివ్ వర్క్ కావాలి. దానికి తత్వాన్ని మనం అర్థం చేసుకొని, దానికి మన స్టెప్స్ కొంచెం మీరు బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటే కొంచెం తెలుస్తాయి. అండ్ నా రిక్వెస్ట్ ఏంటంటే ఇక నుంచి మీ అందరూ జస్ట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ అమ్మా నేను ఇది చేస్తే అనేసి ఆ మోడ్‌లో కాకుండా ఇది ట్రై చేశాను. ట్రై చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి ఒక కష్టం వస్తోంది సరెండరింగ్‌లో. ఈ సరెండరింగ్ నేను ఎలా ఈ యొక్క స్టెప్‌ని నేను ఎలా ఎలా నేను పాస్ చేయాలి అని మీరు అడిగితే మీ జర్నీ ఇంకా తొందరగా అవుతుందండి. ఎందుకని అంటే సరెండర్ నేర్పించడం అనేది చాలా చాలా కష్టం.
అది ఈజీ కాదు. మనలో ఉండే అది మనం చేసుకోగలిగి ఉంటే ఎప్పుడో చేసుకునేవాళ్ళం. కాబట్టి వీక్లీ ఒక క్లాసు నేను నా లైఫ్‌లో నేను ఎలా సరెండర్ చేసుకుంటున్నా, ఆ సరెండర్ చేసినప్పుడు నాకొచ్చే కష్టం ఏంటి? నేను ఎక్కడ ఎక్కడ డౌట్ పడుతున్నా? నాకొస్తున్న భ్రమ లేకపోతే నిజమా? ఇలాంటివి గాని మనం మాట్లాడుకున్నాము అంటే, ఏదో వచ్చామా, క్లాస్ విన్నామా, పొద్దున, సాయంకాలం, ఉదయం ఆవిడ చెప్తోంది, మేము వింటున్నాం, మాకు టైం ఉంది, ఆవిడకి టైం ఉంది అనే పందా వదిలేసి, ఒక రకమైన నా లైఫ్ నేను ఇంకా ఎట్ర బెటర్ చేసుకోవచ్చు. నాకెప్పటినుంచో కావాల్సిన కోరికల్ని నేను ఎట్లా ఒక 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 స్టెప్పింగ్ స్టోన్ లాగా ముందుకు పోవచ్చు అనే వాటి మీద చేయడానికి ఆస్కారం ఉంటుందండి. సో మనకొచ్చే కష్టాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, మనకొచ్చే డబ్బులు లేకుండా ఉండడాలు, లేకుంటే పోవడాలు, లేకుంటే ఇంకోటి అన్నీ ఇట్స్ ఆల్ హర్ టెస్ట్ టు హెల్ప్ us with this true knowledge to prove us how great we are. అదనమాట ఇక్కడ సమ్మరీ అన్ని. కాబట్టి ఇక్కడి నుంచి ఈ క్లాస్ ఉన్న వాళ్ళందరి పేర్లు నేను గుర్తుపెట్టేసుకుంటాను. నాకెందుకిదొచ్చిందని ఎవరైనా పర్సనల్ మెసేజ్ చేశారంటే ఈ వీడియో చూడమని మళ్ళీ పంపిస్తాను జాగ్రత్త. హమ్మయ్య! నాకిప్పుడు ఒక వీడియో వచ్చింది కాబట్టి ఆహా! సాదా వై అని చెప్పి అడిగారనుకోండి. ఇదిగో అని చెప్పి ఈ వీడియో లింక్ పంపిస్తూ ఉంటాను నేను. అలా అమ్మా అన్నమాట. ఒక డౌట్. ఆ! బయట అందరూ లక్ష్మి అంటే డబ్బు రూపంలో, బంగారం రూపంలో, హోదా రూపంలో మాత్రమే చూస్తారు. ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు, పొలిటీషియన్స్ ఉంటారు. వాళ్ళు చాలా చేసే ఈ డబ్బు పోగేసుకుంటారు కదా! లాస్ట్ లైఫ్‌లో చేసిన మంచి పనుల వల్ల వాళ్ళు ఈ జన్మలో డబ్బులు ఉన్న కుటుంబంలో పుట్టుంటారు. అయితే ఈ జన్మలో వాళ్ళు ఎలాంటి డబ్బు కుదేస్తున్నారు, ఎక్కడి నుంచి డబ్బు తెస్తున్నారు అనేది వాళ్ళకి ముందు ఉంటుందన్నమాట. ఇంకంతే నేను స్విచ్ ఆఫ్ చేసేసి చెప్తా. ఆ కెమెరా ఆఫ్ సినిమాలో చేసి